ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह की। ఈ రోజు మన మూల వాక్యము आज का हमारा मुख्य उद्देश्य రెండవ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనం నుంచి 3 వచనాలు. आज का हमारा मुख्य वचन दूसरा इतिहास इसका 25 अध्याय पहले से 3 वचन। మనం ఆల్రెడీ ఈ వాక్యాన్ని చదువుకున్నాము. पहले हमने इस वचन को पढ़ा। దేవుని బిడ్డలారా, యూదులకు రాజైన ఆమజ్య గురించి ఇక్కడ రాయబడింది. यहाँ पर यहूदा का राजा अमस्या के बारे में लिखा है। ఈయన యూదులకు 9వ రాజు. ये यहूदा का नौवा राजा है। మనము చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. हम बहुत ही अच्छे से ध्यान देना है। ఒకరి తర్వాత ఒకరి గురించి మనము రాజులందరి గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. एक के बाद एक राजाओं के बारे में हम सीखते आ रहे हैं। ఈ పాత నిబంధనలో ఉన్న ఈ రాజులందరి గురించి మనం ఎందుకు నేర్చుకోవాలో కూడా ఇంట్రొడక్షన్ నేను చెప్పాను. ये पुराने नियम के राजाओं के बारे में हमें क्यों सीखना है, इसके बारे में मैं इंट्रोडक्शन में बताया। పౌలు కొరింథీ సంఘంతో ఇలా మాట్లాడతాడు. पौलुस कुरिन्थ की कलीसिया से ऐसे कहते हैं, మనము బుద్ధి నేర్చుకోవడానికే అని చెప్తాడు. हमें बुद्धि सीखने के लिए ही। హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా, మన జీవితాలు మార్చుకోవడానికి, प्रिय परमेश्वर की संतान, हमारे जीवन को हमें बदलने के लिए, మనము సరి అయిన మార్గంలో నడవడానికి, हमें अच्छे मार्ग में चलने के लिए, దేవుని యందు భయం భక్తి కలిగి ఉండడానికి, परमेश्वर के ऊपर भय और भक्ति के साथ रहने के लिए, దేవుని మీద ఆధారపడడానికి, परमेश्वर के ऊपर आधारित होने के लिए, ప్రభు నమ్ముకున్న తర్వాత మనం పాపము చేయకుండా ఉండడానికి, प्रभु पर विश्वास करने के बाद हम पाप में नहीं गिरने के लिए, ఈ అన్ని విషయాలు మనం నేర్చుకోవడం మనకు ఎంతో అవసరం. ये सारी बातें हमें सीखना बहुत ही जरूरत है। ప్రతి సంఘములో ప్రతి క్రైస్తవుడు ఇవన్నీ విషయాలు నేర్చుకోవాలి. हर एक कलीसिया में हर एक मसीह व्यक्ति ये सारी बातें सीखनी चाहिए। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు మనము అమజ్య గురించి నేర్చుకుంటున్నాం. आज हम अमस्या के बारे में सीखने वाले हैं। ఈయన తండ్రి పేరు యోవాషు. इसके पिता का नाम बोआज। ఈయన తల్లి పేరు ఏమిటిదంటే మహోయద్దాను అని రాయబడి ఉంది. इसकी माँ का नाम यहोयादान करके लिखा है। దేవులారా, ఈయన పరిపాలించిన ఆ సమయమును మనము ఆలోచన చేస్తే, प्रिय परमेश्वर की संतान, ये जब शासन करने लगा उस समय को हम ध्यान करने से BC క్రీస్తు పూర్వము BC मसीह के पहले 803వ సంవత్సరం నుంచి 803 साल से 775వ సంవత్సరం వరకు 765 साल तक ఈయన ఈ మధ్య సమయంలో కనీసము 29 సంవత్సరాలు యూదులకు పరిపాలన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ये मध्यकाल में 29 वर्ष तक ये योद्धा पर राज्य करता रहा करके हमने देखा। సరిగ్గా 25వ సంవత్సరము వచ్చిన ఈ వయసులో ఈయన సింహాసనం ఎక్కాడు. बरोबर 25 साल की उम्र में ये सिंहासन पर चढ़ा। సింహాసనం ఎక్కిన తర్వాత 29 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. सिंहासन पर चढ़ने के बाद 29 वर्ष तक ये राज्य करता रहा। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా, ఈయన తండ్రి అయిన యోవాషు మరణించిన తర్వాత అతని స్థానములో ఈ అమజ్య రాజు అయినట్టుగా మనము చూడగలం. प्रिय परमेश्वर की संतान, ओआस के मृत्यु के बाद इसके सिंहासन पर ये राजा बन गया, हम देख सकते हैं। రెండవ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము दूसरा इतिहास इसका 24 अध्याय ఆఖరి వచనాలు మనం చదివినట్లయితే लास्ट के वचन हम पढ़ने से అక్కడ రాయబడి ఉన్నది. वहाँ पर लिखा है, యోవాషు మరణించిన తర్వాత అతని సింహాసనం మీద అతని కుమారుడైన ఈ అమజ్య రాజుగా కూర్చున్నట్టుగా రాజసింహాసనం ఎక్కినట్టుగా మనం చూడగలం. ओआस की मृत्यु के बाद उसके सिंहासन पर ये बैठकर राजा बन गया करके हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। ఈ యొక్క అమజ్య అనే మాటకు అర్థం ఏంటిది అంటే, ये अमस्या नाम का अर्थ क्या है कहने से, యెహోవా శక్తిమంతుడు అని అర్థం. यहोवा शक्तिशाली है। హల్లెలూయా. हालेलुया। అర్థం ఏంటిది? इसका अर्थ क्या है? అమజ్య అనే మాటకు अमस्या नाम का యెహోవా శక్తిమంతుడు అని అర్థం. यहोवा शक्तिशाली है। రెండవ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము दूसरा इतिहास इसका 25 अध्याय మొదటి నుంచి 2 వచనాలు సరిగ్గా చదివితే, पहले तो 2 वचन अच्छी रीति से पढ़ने से దేవుని బిడ్డలారా, ఇక్కడ అమజ్య రాజ్య పరిపాలనలోకి వచ్చాడు.
प्रिय परमेश्वर की संतान यहाँ पर अमस्या राज्य में शासन करने के लिए आया, సింహాసనం ఎక్కాడు, सिंहासन पर बैठा, అధికారం అంతా అతని చేతిలోకి వచ్చింది, सारा अधिकार उसके हाथ में आया, ప్రజలందరినీ పరిపాలిస్తున్నాడు. सारे लोगों पर ये राज्य कर रहा है। అక్కడ వాక్యం రాయబడి ఉంది, वहाँ पर वचन में लिखा है, ఈయననాట యథార్థ హృదయము కలిగి ఉన్నాడట. ये बहुत ही निष्कपट हृदय के साथ था, రాయబడి ఉన్నది. वहाँ पर लिखा है। కానీ విచిత్రం ఏంటిదంటే लेकिन अद्भुत बात क्या है कहने से, అక్కడనే వాక్యము కింద చదివితే సెలవిస్తున్నది, उसी वचन में अगर नीचे पढ़ने से लिखा है, హృదయ యథార్థముగా ఉన్నాడట, ये निष्कपट तो था కానీ హృదయపూర్వకముగా దేవుని సేవించలేదు. लेकिन सारे मन के साथ परमेश्वर की सेवा नहीं किया। ఇది ఎలా సాధ్యం కావచ్చు? ये कैसे संभव है? ఈయన జీవితంలోనే చూస్తారా ఈ విధంగా? मैं इसी के जीवन में देख रहा हूँ ऐसे प्रकार से। ఈయన జీవితమును ఆలోచన చేస్తే యథార్థంగా ఉన్నాడట, इसके जीवन को अगर हम विचार करने से ये निष्कपट तो था, కానీ దేవుని హృదయపూర్వకముగా అనుసరించలేదట. लेकिन परमेश्वर को सारे मन से अनुसरण नहीं किया। క్రియ రూపముగా దేవుని చూపిస్తున్నాడు, ये कर्मों के द्वारा परमेश्वर को दिखाई दे रहा है, క్రియ రూపముగా దేవుని పని చేస్తున్నాడు, कर्मों के द्वारा परमेश्वर का काम कर रहा है, కానీ తన హృదయము తన ఆత్మ దేవునికి ఎట్టున్నాడు, దూరముగా ఉన్నాడు. लेकिन उसका हृदय और उसकी आत्मा परमेश्वर से दूर है। హల్లెలూయా. हालेलुया। కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా కొత్త నిబంధనలో ఇలాంటి మాటలు కొన్నిసార్లు ప్రకటించారు. इसलिए प्रिय परमेश्वर की संतान नए नियम में यीशु मसीह कुछ बार ऐसी बातें कहते हैं, నా ప్రజలు నన్ను పెదవులతోనే గణపరుస్తారు కానీ मेरे प्रजा में मुझे होठों से ही महिमा करते हैं, लेकिन వారి హృదయము నాకు దూరంగా ఉన్నది అని చెప్పాడు యేసు ప్రభు. उनका मन मुझसे दूर है करके यीशु मसीह कहते हैं। ఈ మాట యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉంది, यही बात यशायाह में भी लिखी है తర్వాత మత్తయి సువార్తలో కూడా రాయబడి ఉంది, और मत्ती रचित सुसमाचार में भी लिखा है, అపోస్తల కార్యంలో కూడా రాయబడి ఉంది. प्रेरितों के काम में भी लिखा है। దేవులారా, మన హృదయము అట దేవునికి దూరంగా ఉన్నదట. ये परमेश्वर की संतान हमारा हृदय परमेश्वर से दूर है। ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. एक बार अपने आप को हमें परखना है। మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. हम परमेश्वर के पुत्र है। మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారం पहला पत्रस 2 अध्याय और 9वें वचन के अनुसार మనము ఆత్మ సంబంధముగా రాజులమై ఉన్నాము. हम आत्मिक रूप से राजा है। మన ప్రభు మనకు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినాడు. हमारा प्रभु राजाओं का राजा और प्रभुओं का प्रभु है। మరి మనము మన రాజ్యమును ఎలా పరిపాలన చేస్తున్నాం కావచ్చు, तो हम अपने राज्य को कैसे चला रहे होंगे? ఆత్మీయ రాజులమైన మనము మరి ఎలా నడుచుకుంటున్నాం కావచ్చు, आत्मिक राजा होने के नाते हम कैसे चल रहे होंगे? మనము దేవుణ్ణి ఎలా సేవిస్తున్నాము కావచ్చు. हम परमेश्वर की कैसी सेवा कर रहे हैं? అంటే మన పెదవులతో మాత్రమే ఆయన్ని ఆరాధిస్తున్నామా, क्या हम अपने ओठों से उसकी आराधना कर रहे हैं? మన శరీరము ద్వారానే దేవుని సేవిస్తున్నామా, हमारे शरीर के द्वारा ही परमेश्वर की सेवा कर रहे हैं? మరి మన హృదయము దేవునికి ఎలా ఉన్నది, तो हमारा मन परमेश्वर के साथ कैसा है? మన హృదయపూర్వకంగా నిజంగా దేవుని సేవ చేస్తున్నామా. क्या हम अपने सारे मन से परमेश्वर की सेवा कर रहे हैं? దేవుళ్ళ చూపుకు యథార్థవంతంగానే ఉన్నాడు ఈయన అమజ్య, अमज्या दिखने के लिए तो निष्कपट है, కానీ దేవుళ్ళ ఆయన హృదయపూర్వకంగా దేవుని అనుసరించలేదట. लेकिन वो सारे मन से परमेश्वर को अनुकरण नहीं करता है। దేవుని వాక్యమే స్పష్టంగా సెలవిస్తున్నది. परमेश्वर का वचन इस रीति से कहता है। ఒక వాక్యం చదువుకుందాము. एक वचन पढ़ेंगे, మార్కు సువార్త 12వ అధ్యాయము मार्क रचित सुसमाचार इसका 12 अध्याय 30వ వచనం ఒకసారి చదువుదాం. 30 वचन पढ़ेंगे। प्रभु अपने परमेश्वर से अपने सारे मन से, अपने सारे प्राण से और अपनी सारी बुद्धि से और अपनी सारी शक्ति से प्रेम रखना। దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ये परमेश्वर की संतान यहाँ पर यीशु मसीह स्पष्ट रीति से कहते हैं, నీ దేవుడైన ప్రభును పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను ప్రేమించవలెను, సేవించవలెను అని చెప్పేసి మాట్లాడతాడు. तू अपने प्रभु से अपने सारे मन से, अपनी सारी आत्मा से प्रेम कर करके प्रभु कहते हैं। మనము దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, దేవుణ్ణి ఎలా సేవించాలి అంటే మన హృదయాంతరంగంలో నుంచి హృదయపూర్వకంగా మనము దేవుణ్ణి సేవించవాలమై ఉన్నాం. हम परमेश्वर से कैसे प्रेम करना है, उसकी सेवा कैसे करनी है कहने से हमारे सारे मन से, हमारे हृदय से परमेश्वर की सेवा करनी है। హల్లెలూయా. हालेलुया। యోహాను సువార్త 4వ అధ్యాయము యోనా రచిత సుసమాచాर इसका 4था अध्याय 23-24 వచనం చదివినట్లయితే 23 और 24 वचन पढ़ने से, దేవుడు ఆత్మ గనుక परमेश्वर आत्मा है, ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను అని రాయబడింది. उसकी आराधना करने वाला आत्मा
और सच्चाई से आराधना करनी चाहिए। అంటే దేవుని సేవ చేస్తున్న మనము మన హృదయపూర్వకముగా హృదయాంతరంగంలో నుంచి మనము ప్రభుని సేవించాలి. परमेश्वर की सेवा करते वक्त हमें अपने सारे मन से उसकी सेवा करनी चाहिए। దేవుని బిడ్డలారా ఇలాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. प्रिय परमेश्वर की संतान, ऐसे लोगों को परमेश्वर चाहता है। పేరుకు మాత్రమే మనం క్రైస్తవులుగా ఉన్నాము. మరి नाम के लिए क्या हम मसीह है? అంటే చూడడానికి మాత్రమే చూపించుకోవడానికి మాత్రమే మనం క్రైస్తవులుగా ఉన్నాము. మరి क्या हम दिखाई देने के लिए ही मसीह है? నిజంగా హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నావా? क्या आप अपने सारे मन से परमेश्वर की सेवा कर रहे हो? ప్రభు అంటున్నాడు, నాకు దూరముగా ఉన్నారు, వారి హృదయం నాకు దూరం ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. प्रभु कहता है वो मुझसे दूर है, उनका मन मुझसे दूर है। చూడండి ఎంత దుఃఖకరమైన విషయం. देखिए कितनी दुख की बात है। దేవుడారా మనము దేవునితో పెనవేసుకునబడి ఉండాలి. అంటే ఆయనతో ఏకమై ఉండాలి. हम परमेश्वर के साथ एक होकर रहना चाहिए। మనలో ఆయన ఉండాలి, ఆయనలో మనం ఉండాలి. वो हम में रहना चाहिए और हम उसमें रहने चाहिए। హల్లెలూయా. हालेलुया। దేవులారా అట్టి విధముగా మనము హృదయపూర్వకముగా దేవుని సేవించువారమై ఉండాలి. इस प्रकार से हम परमेश्वर की सेवा करने वाले रहने चाहिए। అది అసలైన సేవ, यही असली सेवा है, అదే అసలైన భక్తి, यही असली भक्ति है, అదే అసలైన ఆరాధన. यही असली आराधना है। ఒకవేళ నీవు నీ యొక్క హృదయములో ప్రభు లేకుండా నువ్వు హృదయపూర్వకంగా దేవుని అనుసరించకుండా దేవుడిలారా నువ్వు ఆరాధన చేసినా సేవ చేసినా అది రేపు కాకుండా ఎల్లుండి వ్యర్థం అయిపోతుంది. अगर आपके मन में प्रभु नहीं है फिर भी आप उसकी सेवा कर रहे हो, उसकी आराधना कर रहे हो, तो वो आज नहीं तो कल व्यर्थ ही होने वाला है। అది వ్యర్థమైన భక్తి, वो व्यर्थ की भक्ति है, అది వ్యర్థమైన సేవ, वो व्यर्थ सेवा है, అది వ్యర్థమైన ఆరాధన, वो व्यर्थ ही आराधना అది है। తాత్కాలికమైనది, ये तात्कालिक है, అది స్థిరమైనది కాదు. ये स्थिर नहीं है। అది ఎప్పుడు స్థిరపరచబడుతుంది అంటే वो कब स्थिर होता कहने से, నువ్వు హృదయపూర్వకముగా దేవుని సేవించినప్పుడు. जब आप अपने सारे मन से परमेश्वर की सेवा करोगे। నీ హృదయంలో ప్రభు ఉండాలి, आपके मन में प्रभु रहना चाहिए, ఆయనను హృదయపూర్వకముగా దేవుని అనుసరించాలి. उसे अपने सारे मन से अनुकरण करना चाहिए। ఇప్పుడు దేవుడు అన్నాడు ఎవరి గురించి? దావీదు గురించి. प्रभु कहता है दाऊद के विषय में, దావీదు నా సేవకుడు, ఆయన నా హృదయానుసారుడు అని చెప్పేసి యేసు ప్రభు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. परमेश्वर गवाही देता है कि दाऊद मेरे मन के अनुसार रहने वाला है करके। హల్లెలూయా. हालेलुया। మరి నీ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడా? तो आपके विषय में प्रभु गवाही दे रहा है। దావీదు నా హృదయానుసారుడు అన్న ఆ దేవుడే నీవు నా హృదయానుసారుడు అని చెప్పేసి నిన్ను అన్నాడు ఎప్పుడన్నా ప్రభు? दाऊद मेरे मन के अनुसार चलने वाला कहने वाला परमेश्वर आपके लिए भी कहता है कि आप भी मेरे मन के अनुसार चल रहे हो। దేవులారా ఈ అమజ్య గురించి అంటున్నాడు. ये अमस्या के बारे में कहते हैं। అరే చూడడానికి యథార్థవంతంగానే కనబడుతున్నాడు కానీ दिखने के लिए तो सारे खरे मन के साथ दिख रहा है, लेकिन వాస్తవానికి ఆయన హృదయానుసారముగా నన్ను అనుసరించేవాడు కాదు. वो अपने सारे मन से मुझे अनुकरण करने वाला नहीं है। యూదులకు రెండవ రాజు అయిన దావీదు మాత్రము దేవునికి హృదయానుసారంగా నడుచుకున్నవాడు. यहूदा का दूसरा राजा दाऊद परमेश्वर के मन के अनुसार चलने वाला था, लेकिन కానీ దేవుళ్ళ ఈ యొక్క యూదులకు 9వ రాజు అయిన ఈ అమజ్య దేవుని నాట హృదయానుసారంగా అనుసరించలేదట. लेकिन ये नौवा यहूदा का राजा अमस्या परमेश्वर के मन के अनुसार नहीं चल रहा था। అంటే హృదయానుసారంగా అనుసరించే వాళ్ళు ఉంటారు, तो मन के अनुसार चलने वाले भी रहते हैं హృదయానుసారముగా అనుసరించని వారు కూడా ఉంటారు. और मन के अनुसार नहीं रहने वाले भी रहते हैं। మరి మనం ఎట్లా ఉన్నాం కావచ్చు మరి? तो हम कैसे हैं फिर? హల్లెలూయా. हालेलुया। మరి దేవుణ్ణి హృదయానుసారంగా అనుసరించే వారమై ఉన్నామా మరి? तो हम अपने परमेश्वर से सारे मन से अनुसरण करने वाले हैं, లేకుంటే పైనే మనం భక్తి చూపించుకుంటూ బ్రతుకుతున్నామా? नहीं तो ऊपर ऊपर की भक्ति दिखाते हुए हम जी रहे हैं। దేవుళ్ళ ఈ అంత్య దినాల్లో చాలా మంది నామకార్థ భక్తితో జీవిస్తున్నారు. ये परमेश्वर की संतान, ये अंत दिनों में बहुत से लोग नाम धराई भक्ति दिखाई दे रहे हैं। శారీరకంగా వాస్తవానికి ప్రభును సేవిస్తున్నాము అని చూపించినప్పటికీ కూడా शारीरिक रीति से तो वो कहते हैं हम प्रभु से प्रेम कर रहे हैं, కానీ వాళ్ళు హృదయానుసారముగా మాత్రము దేవుని గాక మనుషులను లేకపోతే ధనమును లేకపోతే ఈ లోకాన్ని వాళ్ళు సేవిస్తున్నారు. इनको अपने मन के साथ देखने से वो संसार से, मनुष्य से, पैसे से प्रेम करने वाले हैं। వీళ్ళు నిజమైన క్రైస్తవులు అంటారా మరి? क्या ये असली मसीह है? ఇలాంటి నామకార్థంలోనే చాలా మంది జీవిస్తున్నారు. ऐसे नाम धराई मसीह में बहुत से लोग जी रहे हैं। దేవుని బిడ్డలారా మన ప్రభుని మనం హృదయపూర్వకంగా సేవించాలి. प्रिय परमेश्वर की संतान, हमें अपने प्रभु से सारे मन से प्रेम करना है। నిజంగా దావీదు వాక్యంలో సెలవించినట్టుగా దేవుణ్ణి హృదయపూర్వక
హృదయపూర్వకముగా సేవించిన వాడు. सचमुच वचन में लिखा है दाऊद परमेश्वर के सारे मन से सेवा किया। హల్లెలూయా. हालेलुया। నిజంగా లేఖనంలో రాయబడినట్టుగా దావీదు దేవుని హృదయానుసారంగా సేవించాడు. सचमुच वचन में जैसे लिखा है वैसे ही दाऊद अपने सारे मन से परमेश्वर की सेवा किया। అంటే హృదయపూర్వకముగా అనే మాటకు అర్థం ఏంటిది అంటే तो अपने सारे मन से इसका अर्थ क्या है कहने से నువ్వు హృదయపూర్వకముగా ప్రార్థన చేయాలి. आप अपने सारे मन से प्रार्थना करना चाहिए, హృదయపూర్వకముగా కాదు, जबरदस्ती के साथ नहीं, హృదయపూర్వకముగా చేయాలి. मन के साथ करना चाहिए। నువ్వు కానుకలు దశమ భాగములు కూడా హృదయపూర్వకముగా ఇవ్వాలి. आपको दान और दशमांश भी अपने सारे मन से देना है। దేవుని కొరకు నువ్వు చేసే పని దేవుని సువార్తే కావచ్చు, హృదయపూర్వకముగా నువ్వు ఇష్టపూర్వకంగా చేయాలి. प्रिय परमेश्वर की संतान, जो काम आप परमेश्वर के लिए करते हो अपने सारे मन से और अपनी सारी इच्छा के साथ करनी चाहिए। ప్రతిదీ కూడా దేవుని మహిమ కొరకు నువ్వు ఏదైతే చేస్తావో, ఏదైతే భారము బాధ్యత నీ మీద ఉన్నదో దాన్ని దేవుని మహిమ కొరకు హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేయాలి. जो जिम्मेदारी आपके ऊपर है वो अपने सारे मन के साथ और इच्छा के अनुसार परमेश्वर की महिमा के लिए करना चाहिए। హల్లెలూయా. हालेलुया। ఈ లోక సంబంధమైన వాటిని మాత్రం ఇష్టంగా చేస్తావు, इस संसार के बातों के लिए तो पूरी इच्छा से करते हो, కానీ దేవుని పని మాత్రం కష్టంగా చేస్తావు. लेकिन परमेश्वर का काम सारे कष्ट के साथ करते हो। మనం దేన్ని ఇష్టపడుతున్నావు? మరి तो आप किसे पसंद कर रहे నువ్వు हो? దేన్ని ఇష్టపడి చేస్తున్నావు? आप किसे पसंद करके कर रहे हो దేన్ని కష్టపడి చేస్తున్నావు? और किसे कष्ट के साथ कर रहे हो? నేను నా సేవలో చాలా మందిని చూసిన मैं मेरे सेवकाई में बहुत से लोगों को देखा, పాపం చేయడానికి ఇష్టపడతారు, पाप के लिए तो इच्छा रखते हैं, పనికిరాని చేయడానికి ఇష్టపడతారు, बिन काम की चीजों के लिए इच्छा करते हैं, లోక సంబంధమైనవి సంపాదించుకోవడానికి ఇష్టపూర్వకంగా వాళ్ళు పరుగుతారు. सांसारिक बातों के लिए कमाने के लिए तो इच्छा के अनुसार दौड़ते हैं। ప్రార్థన రమ్మన్నప్పుడు వాళ్ళ ముఖ రూపం మారిపోతుంది. प्रार्थना के लिए आने को कहने के बाद उनका चेहरा बदल जाता సువార్తకు है। పోదాం అన్నప్పుడు వాళ్ళ ముఖ రూపం మారిపోతుంది. सुसमाचार के लिए जाएंगे कहने से उनका चेहरा बदल जाता है। దేవుని బిడ్డలలో సేవకుడి కొరకు ఈ పని చేసి పెట్టాలన్నప్పుడు ముఖ రూపం మారిపోతుంది. ये परमेश्वर की संतान सेवक लोगों के लिए काम करना है कहने से उनका चेहरा बदल లేకపోతే जाता है। మనకు రేపు మీటింగ్ ఉన్నది, మనం అందరం కలిసి అన్ని పనులు చేయాలన్నప్పుడు ముఖ రూపం మారిపోతుంది. कल मीटिंग है, हमें ये सारे काम करना है कहने के बाद उनके चेहरे बदल जाते हैं। లేకపోతే రేపు మనకు ప్రార్థన ఉన్నది, రేపు నువ్వు డ్యూటీకి పోవద్దన్నప్పుడు ముఖ రూపం మారిపోతుంది. नहीं तो कल हमें प्रार्थना है, आपको ड्यूटी के लिए नहीं जाना है कहने के बाद उनके चेहरे बदल जाते हैं। లేకపోతే రేపు మనం అందరం కలిసి ఒకరింటికి పోయి ప్రార్థన చేసేది, ఒకరికి సువార్త చెప్పేది అన్నప్పుడు ముఖ రూపం మారిపోతుంది. नहीं तो कल हमें सभी लोग मिलके एक घर में जाना है, उन्हें सुसमाचार बताने, वहाँ पर प्रार्थना करना है कहने के बाद उनके चेहरे बदल जाते हैं। దాని అర్థమైంది, మరి నిజంగా వీళ్ళు హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారా దేవుణ్ణి? तो इसका अर्थ क्या है? क्या वो सचमुच अपने सारे मन से परमेश्वर की सेवा कर रहे हैं? వాళ్ళు హృదయపూర్వకంగా దేవుని సేవిస్తున్నారా? మరి क्या वो अपने सारे मन से परमेश्वर की सेवा कर रहे हैं? ఇక ఇప్పుడు ఆరాధన చేసినప్పుడు వాడతారు, आराधना करते वक्त गीत गाते हैं, నా పూర్ణ హృదయముతో ఆరాధింతు, ఆరాధన 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 అని ఏడ్చుకుంటా ఎంతో భక్తిని క్రియరూపంగా చూపించుకుంటూ వాళ్ళు ఆరాధన చేస్తారు. ऐसे गीत गाते हैं, रोते रोते अपने भक्ति को दिखाते हैं। మరి వీళ్ళు నిజంగానే హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవిస్తున్నారా? क्या फिर ये सचमुच परमेश्वर की सेवा अपने सारे मन से कर रहे हैं? ఇప్పుడు ఇంతకుముందు ఎన్నైతే మాటలు చెప్పినో इससे पहले मैं जितने बात बताया था, వాళ్ళని చూసినావు, వాళ్ళు ఎట్లా ఉన్నారో, వాళ్ళ ముఖ రూపం ఎట్లా మారిందో. उन्हें देखे क्या आप? उनके चेहरे कैसे बदल गए? వీళ్ళు హృదయపూర్వకంగా సేవ చేసే వాళ్ళ మరి क्या ये सचमुच अपने सारे मन से सेवा करने वाले हैं? వీళ్ళు దేవుని పని ఇష్టంగా చేసేవాళ్ళు కాదు, ये परमेश्वर के काम को इच्छा के अनुसार करने वाले नहीं है, కష్టంగా చేసేవాళ్ళు. कष्ट के साथ करने वाले దాని हैं। అర్థమైంది, హృదయపూర్వకంగా దేవుని సేవించేవారు కాదు. इसका अर्थ क्या है? ये अपने सारे मन से परमेश्वर की सेवा करने वाले नहीं है। ఇలాంటి వాళ్ళు దొంగ క్రైస్తవులు అంటే. ऐसे लोग ही झूठे मसीह लोग होते हैं। హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా, మనము హృదయపూర్వకంగా అనగా ఇష్టపూర్వకంగా దేవుని సేవించాలి. प्रिय परमेश्वर की संतान, हमें सारे हृदय के साथ और परमेश्वर की इच्छा के साथ परमेश्वर की सेवा करनी चाहिए। నీ సంతోషము, నీ ఆనందము, నీ ఇష్టము ఆత్మీయంగా ఉన్నదా, శారీరకంగా ఉన్నదా? आपका आनंद, आपकी इच्छाएं आत्मिक है या शारीरिक है? నువ్వు ఎలా దేవుని సేవిస్తున్నావు? आप कैसे परमेश्वर की सेवा कर रहे हो? నువ్వు దేవుని పనికి ఇష్టపడుతున్నావా, లేకపోతే కష్టాలు చేస్తున్నావా? आप परमेश्वर के काम के लिए इच्छा के साथ कर रहे हो या कष्ट के साथ कर रहे हो? హల్లెలూయా. हालेलुया। కనుక మనల్ని మనం పరీక్షించుకోవాలి. इसीलिए अपने आप को परख कर देखो। అరే చూపుకు మాత్రం యథార్థంగానే కనబడుతున్నాడు, दिखने के लिए तो वो खरे मन के
साथ दिख रहे కానీ हैं, దేవుని వాక్యము సెలవిస్తున్నది ఆ మధ్య దేవుణ్ణి హృదయపూర్వకంగా అనుసరించిన వ్యక్తి కాదు. लेकिन वचन कहता है अमस्या सारे मन के साथ परमेश्वर की सेवा करने वाला नहीं था। దేవుని హృదయపూర్వకంగా అనుసరించిన వాడు కాదు. परमेश्वर को सारे मन के साथ अनुकरण करने वाला नहीं था। ఏదో చేయాలి అన్నట్టుగా చేస్తున్నాడు. कुछ भी करना चाहिए ना करके कर रहा है। లోకులు చూస్తున్నారు కదా, మనం చేయాలి అన్నట్టుగా చేస్తున్నాడు. लोग देख रहे हैं ना, हमें करना चाहिए करके वो कर रहा है, నామకార్థంగా చేస్తున్నాడు, नाम के लिए कर रहा है, కష్టంగా చేస్తున్నాడు, कष्ट के साथ कर रहा है, హృదయపూర్వకంగా చేస్తలేడు. लेकिन अपने सारे मन के साथ नहीं कर रहा है। దేవునికి ఇలాంటి వాళ్ళు అవసరం లేదు. परमेश्वर को ऐसे लोग नहीं चाहिए। హల్లెలూయా. हालेलुया। దేవుడు కోరుకుంటున్నాడు, నన్ను హృదయపూర్వకంగా ఆరాధించే వాళ్ళు, హృదయపూర్వకంగా సేవించే వాళ్ళు నాకు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. परमेश्वर चाहता है मुझे सारे हृदय के साथ आराधना करने वाले, सारे मन के साथ मेरी सेवा करने वाले चाहिए करके। యోహాను సువార్త 4వ అధ్యాయము యోనా రచిత సుసమాచాर 4th अध्याय 22-23 వచనం రాయబడి ఉంది. 22 और 23 वचन में लिखा है, నాకు ఇలాంటి వాళ్ళు కావాలి, मुझे ऐसे लोग चाहिए, హృదయపూర్వకంగా నన్ను అనుసరించే వాళ్ళు కావాలి. अपने सारे हृदय से मुझे अनुकरण करने वाले चाहिए। హల్లెలూయా. हालेलुया। దేవులారా, ఈ విషయంలో ఈయన మొదటి స్థితి దేవుని హృదయానుసారముగా అనుసరించని వ్యక్తిగా కనబడుతున్నాడు. इसकी पहली स्थिति ही परमेश्वर को अपने सारे मन के साथ अनुकरण नहीं किया हुआ व्यक्ति जैसे दिखता है। రెండోది మనం ఆలోచన చేస్తే दूसरी बात हम विचार करने से, రెండో దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 25వ అధ్యాయం 25 अध्याय 3వ వచనం చదివితే, तीसरा वचन पढ़ने से, దేవుని బిడ్డలారా, ఈయన తండ్రి అయిన యోవాషు ఎలా అయితే రాజ్య సేవకులను చంపించాడో, प्रिय परमेश्वर की संतान इसका पिता ओआस जैसे राज्य के सेवक लोगों को मरवा डाला। ఈయన సేవలోకి వచ్చిన తర్వాత రెండోది ఈయన చేసిన పొరపాటు ఏంటిది అంటే, ये सेवा में आने के बाद दूसरी गलती इसने क्या की कहने से, దేవుడారా, ఆ కాలములో రాజవంశస్థులనాట, రాజ యొక్క సేవకులనాట చంపించినట. उस समय में राज्य के सेवक लोगों की इसने मरवा डाला, అంటే నరహత్య చేశాడు. कहने से हत्या की। వాక్యం సెలవిస్తున్నది, वचन कहता है, వాస్తవానికి రాజుల దగ్గర ధర్మశాస్త్రం అనేది ఉంటుంది. वास्तव में राजाओं के पास व्यवस्था रहती है। నిన్న మనము చూసాం కదా, ఈ యొక్క యోవాసు చేతిలో అతని రాజుగా అభిషేకించినప్పుడు ధర్మశాస్త్రం అతని చేతిలో పెట్టారు. हमने कल देखा था ना, योआस को जब अभिषेक किया तब उसके हाथ में व्यवस्था रखी गई। కనుక మనము ఇక్కడ గమనించాలి, ధర్మశాస్త్రం అనేది వీరి దగ్గర ఉంటుంది. इसलिए हमें एक बार याद रखना चाहिए कि इनके हाथों में व्यवस्था रहती है। అది ఎందుకు ఉంటుంది అంటే, దాన్ని చక్కగా చదివి ధ్యానించి దాన్ని హృదయంలో పెట్టుకొని హృదయపూర్వకంగా దేవుని సేవించాలి, అది ప్రజలందరికీ బోధించాలి, ప్రజలు సరియైన మార్గంలో నడిపించాలి అని వీళ్ళ చేతిలో ఉంటుంది. इनके हाथ में ये क्यों रखी गई कहने से, इसे पढ़कर उन्हें अपने मन में रखकर उनके अनुसार लोगों की सेवा करनी चाहिए, उन्हें बताना चाहिए करके इनके हाथों में व्यवस्था रखी गई है। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయం మనం చదివితే, निर्गमन इसका 20 अध्याय अगर हम पढ़ने से, 14వ వచనం నుంచి 17వ వచనం చదివితే, 14 वचन से 17 वचन पढ़ने से, అక్కడ మీరు నరహత్య చేయకూడదు అని రాయబడి ఉంది. वहाँ पर लिखा है तुम मनुष्य की हत्या मत करो करके, నరహత్య చేయకూడదు అని రాయబడి ఉంది. मनुष्य की हत्या मत करो करके। మరి ధర్మశాస్త్రం చేతిలో పెట్టుకున్న ఈయన ఏం చేస్తున్నాడు? మరి तो व्यवस्था को हाथ में रखा हुआ व्यक्ति ये क्या कर रहा होगा? ధర్మశాస్త్రం చదివే వ్యక్తి ఈయన ఏం చేస్తున్నాడు? మరి व्यवस्था को पढ़ने वाला व्यक्ति अमस्या का क्या कर रहा होगा? చదువుతున్నాడు కానీ पढ़ रहा है దాన్ని అనుసరిస్తలేడు. लेकिन उसके अनुसार नहीं चल रहा है। మన దాన్నే చదివి उससे ही पढ़कर మన దానికే వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు. उसके ही विरोध में चल रहा है। తెలుపులారా, నరహత్య చేయవద్దు అని చెప్పేసి చదివాడు వాస్తవానికి, प्रिय परमेश्वर की संतान मनुष्य की हत्या नहीं करना चाहिए करके ये पढ़ा पहले, కానీ మళ్ళీ అదే నరహత్య చేస్తున్నాడు. लेकिन फिर भी मनुष्य की हत्या कर रहा है। అబద్ధం మాట్లాడదని బైబిల్ లేదా? बाइबल में लिखा नहीं है क्या झूठ नहीं बोलना करके? చదువుతారు, पढ़ते మళ్ళీ గదే అబద్ధాలు మాట్లాడతారు. लेकिन फिर भी वही झूठ बोलते। ఇతరులకు మోసం చేయొద్దని బైబిల్ రాసేదా? दूसरों को धोखा नहीं देना ही करके बाइबल में लिखा नहीं है? ఉన్నది, है, చదివిల్లు. पढ़े, మళ్ళీ బయటికి పోయి గయ్యే మోసాలు చేస్తారు మనుషులు. फिर बाहर जाकर वही काम करते, धोखा देते। మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి కావచ్చు? మరి तो हमारे जीवन कैसे है फिर? హల్లెలూయా. हालेलुया। మనల్ని మనం ఒకసారి గమనించుకోవాలి. अपने आप को हमें परखना है। ఇతరులను ద్వేషించొద్దు అని చెప్పేసి అన్నాడు. दूसरों को दोष नहीं देना है करके कहते हैं। దొంగతనం చేయొద్దు అన్నాడు. चोरी नहीं करना करके लिखा है। వ్యభిచారం చేయొద్దు అన్నాడు. व्यभिचार मत करना करके लिखा है। ఇతరులను గ్రూప్ దృష్టితోని, అంటే వ్యభిచార దృష్టితోని, మోహపు దృష్టితోని పురుషుడు స్త్రీలను చూడొద్దు అన్నాడు. दूसरों को व्यभिचार के दृष्टि से, मोह के दृष्टि से स्त्री या पुरुष को नहीं देखना है करके कहा है। మనం నువ్వు ఇతరులను, పురుషులను, స్త్రీలను ఏ విధంగా చూస్తున్నా కావచ్చు, तो
पुरुष लोग आप एक स्त्री को कैसी दृष्टि से देख रहे होंगे? నిజంగా వాళ్ళు నా చెల్లెళ్ళే అన్న దృష్టితో చూస్తున్నావా? सचमुच वो मेरी बहनें है करके इस दृष्टि के साथ देख रहे हो क्या? నువ్వు చదువుకున్నప్పుడు దేవుళ్ళారా మనము స్కూల్లో ప్రతిరోజు మనం ప్రేయర్ చేస్తాం. प्रिय परमेश्वर की संतान, हम स्कूल में हर दिन प्रेयर करते हैं. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి నా సహోదరులు అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాం. भारत माझा देश है, सारे भारतीय माझी बांधवायत करके हम प्रेयर करते हैं. ప్రతిరోజు పొద్దున ఇదే ప్రార్థన చేస్తారు. हर दिन सुबह यही प्रार्थना करते हैं. అదే స్కూల్లో, उसी स्कूल में, అదే కాలేజ్లో, उसी कॉलेज में, మళ్ళీ అదే రోజు फिर वही उसी दिन మధ్యాహ్నం మళ్ళీ ఎవరినైతే సహోదరి సహోదరులను మళ్ళీ గాలతో లవ్ లెటర్ ఇచ్చుకుంటారు. शाम को जिसको बहन और भाई बोलते हैं उसे ही लव लेटर देते हैं. వీళ్ళు దొంగ ప్రార్థన కావంటవా? इनकी चोर की प्रार्थना नहीं है क्या? फिर వీళ్ళు కాదు దొంగలు. ये नहीं है चोर. పొద్దున్నేమో మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే, वो कहते हो माय ब्रदर्स एंड सिस्टर्स. తర్వాత నువ్వు నా బ్రదర్ కాదు, నేను నీ సిస్టర్ కాదు, నువ్వు నాకు లవర్ అని చెప్పేసి ఒకరికొకరు లవ్ లెటర్ ఇచ్చుకోవాలి. बाद में कहते हैं तू मेरा ब्रदर नहीं, तू मेरी सिस्टर नहीं है करके लव लेटर्स देते हैं. వీళ్ళేనా క్రైస్తవులు? यही है मसीह लोग. ఇలాంటి దొంగలు ఉన్నారు. ऐसे ही चोर लोग हैं. దేవుళ్ళ జాగ్రత్త, ఇది సరైన భక్తి కాదు. इसलिए प्रिय परमेश्वर की संतान सावधान, ये सही भक्ति నువ్వు नहीं है. ఏమి నేర్చుకుంటున్నావో ధ్యానం పెట్టు. आप क्या सीख रहे हो ध्यान रखो. నువ్వు ఏమి చదువుతున్నావో ధ్యానం పెట్టు. आप क्या पढ़ रहे हो उस पर ध्यान रखो. నీకు టీచర్లు, మీ సేవకులు మీకు ఏమి నేర్పిస్తున్నారో ధ్యానం పెట్టు. आपके टीचर्स, आपके सेवक लोग आपको क्या सिखा रहे हैं उस पर ध्यान रखो. అంటే మంచి అనే దాని మీద నీ ధ్యానం లేదు, जो अच्छा है उस पर आपका ध्यान नहीं है, చెడు అనే దాని మీద నీ ధ్యానం ఉన్నది. लेकिन बुरा इसके आप बुराई पर आपका ध्यान है. నువ్వు ఏం చదువుతున్నావు, आप क्या पढ़ रहे हो నువ్వు ఏం చేస్తున్నావు? और क्या कर रहे हो. దేవుళ్ళ దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నారు. आप प्रभु के नाम को अपमानित कर रहे हो. దేవుడు అన్నాడు, प्रभु कहता है మీ నిమిత్తమే కదా నా నామము అన్ని జనుల మధ్యలో దూషించబడుతున్నది అన్నాడు. आपके लिए ही ना मेरा नाम अन्य जाति लोगों में अपमानित हो रहा है. ఎంత దుఃఖకరమైన విషయం ఇది. कितने दुख की बात है ये. కనుక దయచేసి దేవుళ్ళారా మనం వాక్యానుసారం నడుచుకోవాలి. इसीलिए कृपा करके हमें वचन के अनुसार जीना है. ఆ రోజుల్లో యేసు ప్రభు పరిశీలన శాస్త్రం చూసి ఏమన్నాడు అంటే, उन दिनों में यीशु मसीह फरीसियों और शास्त्रियों को देखकर क्या कहते हैं వీళ్ళు कहने से, సున్నం కొట్టిన సమాధులు అని చెప్పేసి అన్నాడు. ये चूना मारे हुए कब्र है कहते हैं. ఎందుకు అన్నాడు తెలుసా? क्यों कहते हैं पता है? వీళ్ళు ధర్మశాస్త్రం చదువుతారు, ये तो व्यवस्था पढ़ते हैं వీళ్ళు మంచిగా బోధిస్తారు, और उसे प्रचार भी अच्छा కానీ करते దాన్ని हैं, అనుసరించి మాత్రం నడుచుకోరు. लेकिन उसके अनुसार ये नहीं जीते. అంటే ఇది 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 వేస్ట్ జీవితం అన్నాడు. ये एक वेस्ट जीवन है. హల్లెలూయా. हालेलुया. అంటే ఈ జీవితము సరైనది కాదు. ये जीवन सही नहीं है. మనము దేవుని వాక్యం అనుసరించి నడుచుకోవాలి. हमें परमेश्वर के वचन को अनुकरण करके जीना है. ధర్మశాస్త్రం ఉన్నది, व्यवस्था है. పరిశుద్ధమైన గ్రంథం చదువుతున్నాం. हम पवित्र शास्त्र पढ़ रहे వాక్యం हैं. నుంచి దేవునితో మాట్లాడినప్పుడు తప్పకుండా నిన్ను దేవునికి సమర్పించుకోవాలి. वचन के द्वारा परमेश्वर अगर आपसे बात कर रहे तो आपको अपने आप को सुधारना चाहिए. ఒకటి వింటావు ఇంకోటి చేస్తావా? एक सुनते और एक करते हो क्या? ఒకటి నేర్చుకుంటావు ఇంకొకటి నేర్పిస్తావా? एक सीखते और एक सिखाते हो क्या? ఎలా ఉన్నది నీ జీవితము? कैसे है आपका जीवन? ఈయననేమో చదువుతున్నది ఒకటి, एक तो पढ़ रहे हो, ఈయన ఈ మధ్య చదివేది ఒకటి, अमस्या एक पढ़ रहा है మళ్ళీ చేసేది ఇంకొకటి. और दूसरा कर रहा है. ఆ రెండింటికి సింక్ అవుతలేదు. एक दूसरे को मेल नहीं खा रहा है. ఇది వాక్యానుసారమైన జీవితం కాదు. ये वचन के अनुसार जीवन नहीं है. పరిశుద్ధమైన గ్రంథం మన చేతిలో ఉన్నది. पवित्र शास्त्र हमारे हाथ में है. మనం ఏది చదువుతున్నామో, हम क्या पढ़ रहे ఏది हैं, వింటున్నామో, क्या सुन रहे ఏది हैं, నేర్చుకుంటున్నామో क्या सीख रहे हैं, దాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుని. उसके अनुसार चलने से ही आप सही मसीह हो. క్రైస్తవులు అంటే ఎవరు? मसीह कहने से कौन? క్రిస్టియన్ అంటే క్రీస్తు. क्रिश्चियन मीन्स क्रिस्त. క్రీస్తు అనగా అభిషిక్తుడు అనగా యేసు ప్రభు. क्रिस्त मतलब अभिषिक्त, अभिषिक्त मतलब यीशु मसीह. మరి క్రిస్టియన్స్ అనే ఫుల్ ఫామ్ కు అర్థం ఏంటిదంటే, तो क्रिश्चियंस इसके नाम का फुल फॉर्म क्या है कहने से, యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడిచిన వారే క్రైస్తవులు. यीशु मसीह के पद चिन्हों पर चलने वाला ही मसीह है. మొదటి పేతురు రాసిన పత్రిక पहला पत्रस 2వ అధ్యాయము दूसरा अध्याय 20 నుంచి 23 వచనం రాయబడింది. 20 से 23 वचन में लिखा है, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. यीशु मसीह संसार में आए. ఆయన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాట మన కొరకు ఒక మాదిరి చూపించి పోయాడట. प्रिय परमेश्वर की संतान यीशु मसीह संसार में आकर हमारे लिए एक आदर्श रख के गया है. మాదిరి మనకు చూపించాడట. आदर्श हमें दिखाई दिया. ఎందుకు చూపించాడు అంటే, क्यों दिखाई दिया कहने అదో से, గా మాదిరి చొప్పున మనం నడుచుకోవాలని చెప్పేసి. उस आदर्श की तरह हमें जीने के लिए. హల్లెలూయా. हालेलुया. ఎవరైతే వాక్యానుసారం నడుచుకుంటారో, जो कोई वचन के अनुसार चलता है, ఎవరైతే యేసు
ప్రభు చూపించిన ఆ మాదిరి క్రమములో నడుచుకుంటారో जो कोई यीशु मसीह के आदर्श के इसमें चलता है వాళ్ళు నిజమైన క్రైస్తవులు అనబడతారు. वही असली मसीह कहलाएंगे. మరి మనం ఎట్లా ఉన్నాం కావచ్చు మరి तो हम कैसे हैं फिर? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. एक बार अपने आप को परख कर देखना है. హల్లెలూయా. हालेलुया. దేవుళ్ళారా ఈయన రాజసింహాసనం ఎక్కిన తర్వాత మొదటిగా దేవుని హృదయపూర్వకంగా సేవించలేదు. ये परमेश्वर की संतान ये राज के सिंहासन पर जब चढ़ा ये परमेश्वर को अपने सारे मन से सेवा नहीं किया. రెండవది ఏంటిదంటే ధర్మశాస్త్రము చేతిలో ఉన్నది కానీ చదువుతున్నాడు కానీ దానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. और दूसरा क्या है कहने से व्यवस्था तो इसके हाथ में है उसे पढ़ रहा है लेकिन उसके विरोध में काम कर रहा है. దేవుని వాక్యమును అతిక్రమించి పాపము చేసి ఈయన రాజుల యొక్క దాసులను ఈయన చంపించినట్టుగా మనం చూస్తున్నాం. ये परमेश्वर के वचन को विरोध करके राजाओं के दासों को इसने मार डाला. ఈయన రాజు యొక్క సేవకులను చంపించినట్టుగా మనం చూస్తున్నాం. ये राजाओं के सेवक लोगों को मार डाला करके हम देख सकते हैं. ఇదేనా మరి రాజు చేసే పని? यही है क्या राजा करने वाला काम? చాలా మంది సేవకులు ఇలా ఉంటారు. बहुत से सेवक लोग ऐसे रहते हैं. సేవకుడు రాజు రాజ్యములో ఉన్న ప్రజలను బ్రతికించాలి. एक राजा राज्य में रहने वाले लोगों को बचाना चाहिए. రాజు రాజ్యములో ఉన్న ప్రజలు బ్రతకడానికి అవసరం అనుకుంటే రాజు తన ప్రాణాన్ని విడిచిపెట్టాలి. एक राजा राज्य के लोगों को बचाने के लिए अगर चाहे तो अपनी जान को भी देना चाहिए. ఇలాంటి వారిని చెప్తాము నిజమైన రాజులు అని చెప్పేసి. ऐसे लोगों को ही हम कहते हैं एक असली राजा. దేవుళ్ళారా ఎందుకు ఈ దొంగ రాజు ఉండేది లేకను? क्यों ये चोर राजा रहने से क्या फायदा है और नहीं रहने से क्या फायदा है? ఈయన రాజ్యములో ప్రజలను బ్రతికించుకోవాలి కానీ ये राज्य के लोगों को बचा लेना चाहिए लेकिन రాజసింహాసనం మీద ఎక్కి రాజుగా ఉండి దేవుళ్ళారా ప్రజలను చంపడం ఎంత వరకు న్యాయం కావచ్చు? राज्य सिंहासन पर बैठ के लोगों को मरवा डालना ये कितना न्याय होगा? కొంతమంది సేవకు వస్తారు, कुछ लोग सेवा के लिए आते 3 हैं, నెలలు ట్రైనింగ్ చేస్తారు, 3 महीने ट्रेनिंग करते हैं, సంవత్సరం ట్రైనింగ్ చేస్తారు. 1 साल ट्रेनिंग करते हैं. ఇక నాకు మొత్తం ఫుల్ అభిషేకం మొత్తం పరలోకంలో మొత్తం నా మీదకి దిగాల్సింది అంటారు. अभी मुझ पर मस्त अभिषेक है, सारा स्वर्ग का अभिषेक मुझ पर उतर के आया करते మొత్తం हैं, వరాలు మొత్తం నాకు ఉన్నాయి అంటారు. सारे वरदान मुझ में है कहते వాళ్ళ हैं. పేరు ఎవరి దగ్గర? फिर नाम कैसे रखते पता है? ప్రవక్త. भविष्यवक्ता. అగిలాట ప్రవక్తలు అయినట. हाँ ये भविष्यवक्ता हुए ఇలా कहते हैं. ఇంకోటి పెడతారు అపోస్తులుడు. कुछ लोग रखते प्रेरित. పౌలు అన్నటువంటి అన్నాడు కదా అంటే पौलुस ही ऐसे कहता है అపోస్తులుడు అని పిలువబడటకు నేను యోగ్యుని గాను అని అంటాడు. प्रेरित कह के बुलाने के लिए मैं योग्य नहीं हूँ. గీలు అంటారు కదా ఎప్పుడు अभी के लोग ऐसे नहीं कहते. ఆయన డైరెక్ట్ అపోస్తులుడు, ये डायरेक्ट कहते हैं प्रेरित, ప్రవక్త, भविष्यवक्ता, రెవరెండ్, रेवरेंड, బిషప్, बिशप, డాక్టర్, डॉक्टर. ఇంకా తర్వాత ఏమన్నా నాకు తెలియదు గచ్చపలు ఉంటే కూడా పెడతారు ఇవి. उसके बाद क्या है वो मुझे नहीं पता, अगर रहने से वो भी लगा लेते. హల్లెలూయా. हालेलुया. మనం ఒకసారి ఆలోచన చేద్దాము. अब हम एक बार विचार करेंगे. దేవుళ్ళారా మనము నేనేమంటా అంటే మనము దేవుని పొలంలో పని చేసే కిరాయిదారం కూలిగాళ్ళం మనందరం అని ये అంటారు. परमेश्वर की संतान हम कौन है कहने से परमेश्वर की खेत में काम करने वाले मजदूर है हम. హల్లెలూయా. हालेलुया. మనము ఆయన పొలంలో పని చేసే వాళ్ళం, పనివారం మనం, ఆయన దాసులం మనం. हम उसके खेत में काम करने वाले हैं, हम मजदूर हैं, हम उसके दास हैं. అయితే దేవుని పనిలో ఉన్న మనము तो हम परमेश्वर की काम में रहने वाले हैं. సేవకుడు అంటే सेवक लोग कहने से ఒకరిని బ్రతికించాలి కానీ ఒకరిని సంపాదు. एक को बचाना है लेकिन एक को मार नहीं डालना మన है. ద్వారా ఒకరు రక్షణ రావాలి కానీ ఒకరు నాశనం కావద్దు. हमारे द्वारा एक उद्धार में आना है लेकिन नाश में नहीं जाना ఈ है. అమధ్య రాజు చూడండి రాజ్యంలో కచ్చుడు इस समस्या राज्य को देखिए, ये राज्य में तो आया రాజు యొక్క సేవకులను సగం మంది అంటారు. और राजाओं के आधे सेवक लोगों को इसने मार डाला. మరి మీరు దేవుని సేవ చేస్తున్నారు కదా, तो आप परमेश्वर की सेवा कर रहे हो ना. మరి మీరు సేవ ఖచ్చితంతో మనుషులను చంపుతున్నారా లేకపోతే బ్రతికిస్తున్నారా? तो आप जब सेवा कर रहे हो तो मनुष्य को बचा रहे हो या मार डाल रहे हो. దేవుని బిడ్డలారా అందుకే మన ప్రభు అయిన యేసు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని వాక్యం సెలవిస్తున్నారు. इसीलिए वचन कहता है हमारे यीशु मसीह राजाओं का राजा है और प्रभुओं का प्रभु है. ఆయన నిజంగా నిజమైన రాజు ఆయన. वो सचमुच खरा राजा है वो. ఆయన రాజ్యంలో మనందరం దేవుని ద్వారా పాపము చేత మన అపరాధం చేత మనం చచ్చిపోతున్న స్థితిలో उसके राज्य में रहने वाले हम पाप और शाप के द्वारा मरने की स्थिति में ఒక మంచి రాజు యేసయ్య वो अच्छा राजा यीशु मसीह మనల్ని చూసి మన మీద జాలిపడి हमें देखकर हम पर तरस खाकर దేవుళ్ళారా ఆయన రాజ్యంలో ఉన్న మనందరినీ బ్రతికించడానికి మన కొరకు ఆ రారాజే తన ప్రాణాన్ని పెట్టిండు. उसके राज्य में हम रहते हैं तो हमें बचाने के लिए वो राजा ही हमारे लिए अपने प्राण को दे दिया. ఓ గైన నిజమైన రాజు. वही है असली राजा. హల్లెలూయా. हालेलुया. అందుకే
దేవుడు యేసు ప్రభును ఘనపరచగా యేసు ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని చెప్పేసి ఆయన మహిమ పొందాడు. परमेश्वर यीशु मसीह की महिमा करता है, तभी वो राजाओं का राजा और प्रभुओं का प्रभु कह के कहलाया गया है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కనుక మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి కావచ్చు మరి. तो हमारे जीवन किस रीति से है? దేవుడు రాజు యొక్క సేవకుడు అంటే చంపించినాడు. राज्य के सेवक लोगों को इसने मरवा डाला। మనం మూడో విషయం చూసినట్లయితే हम तीसरी बात देखने से రెండో దినవృత్తాంతముల గ్రంథము प्रिय परमेश्वर की संतान दूसरा इतिहास 25వ అధ్యాయము 25 अध्याय ఈ యొక్క 6 వచనం మనం చదివినట్లయితే 6वां वचन अगर हम पढ़ने से ఈయన మూడవదిగా మనము చూస్తున్నాము. तीसरी बात हम इसके बारे में देख रहे हैं। దేవులారా ఈ యొక్క అమధ్య ఏం చేశాడు అంటే యుద్ధము వెళ్ళడానికాట ఈయన ఎదుట ఉన్న సైన్యముని విడిచిపెట్టి युद्ध के लिए जाने के लिए इसके सामने के सैनिक लोगों को छोड़कर ఈయన దగ్గర వాస్తవానికి సైన్యం ఉన్నది. इसके पास भी सेना है। హల్లెలూయా. हालेलुया। ఏ దేవుని నమ్ముకున్న వారు యూదులు ఈయన దగ్గర ఉన్నారు సైన్యం. परमेश्वर पर विश्वास करने वाले यहूदी सेना इसके पास है। కానీ మంచిగా ఆలోచన చేయాలి. ఈయన ఏం చేశాడంటే అన్యులతో యుద్ధం చేయడానికి నా దగ్గర ఉన్న సైన్యము సరిపోదు అని చెప్పేసి अन्य लोगों के साथ युद्ध करने के लिए जो सेना मेरे पास है वो नहीं पूरेगी करके కొంత బంగారమును ధనమును ఇతరుల వేరే రాజ్య సైన్యానికి ఇచ్చేసి थोड़ा सोना और चांदी दूसरे राज्य को देकर వారి దగ్గర ఉన్న సైన్యమును కూలికి విలుసుకుంటున్నాడు ఆయన. उनके लोगों के सैनिक लोगों को मजदूर के तरह बुला रहा है। హల్లెలూయా. हालेलुया। చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. अच्छी रीति से विचार कीजिए। ఇది మనకు సాధారణంగా తప్పు కానట్టుగా అనిపించినా ये साधारण में हमें गलत नहीं लगेगा, కానీ వాస్తవానికి ఇతడు చేసేది ఇది కూడా తప్పే. लेकिन वास्तव में ये जो कर रहा है वो गलत है। ఎందుకు అంటే क्यों कहने से మనము తక్కువ సైన్యముగా కనబడినప్పటికీ కూడా हम थोड़े से सैनिक जैसे दिखाई देने से भी యుద్ధము చేసేది మనము కాదు కానీ మన పక్షమున దేవుడే యుద్ధం చేస్తాడు అన్నది మన విశ్వాసం. युद्ध करने के लिए हम नहीं, लेकिन हमारे साथ होकर परमेश्वर युद्ध करेगा करके हमारा विश्वास रहता। ఇప్పుడు మనము సమూయేలు గ్రంథములో ఆలోచన చేస్తే अभी हम शमूएल की किताब में विचार करने से ఆ రోజు గొలియాదు ఫిలిష్తీయుల యొక్క రాజు అయిన ఆ యొక్క గొలియాదు యుద్ధానికి నిలబడ్డప్పుడు उस दिन फिलिस्तियों का राजा गोलियात युद्ध के लिए खड़ा हुआ था। ఇజ్రాయెల్ ప్రజలందరూ రాజు సైతం కూడా భయపడ్డారు. इजराइल के सारे लोग राजा सहित डर गए। చిన్న బాలుడైన దావీదు छोटा बच्चा दाऊद దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం గలవాడు. परमेश्वर के ऊपर पूर्ण विश्वास के साथ था। యుద్ధము చేసేది నేను కాదు, युद्ध करने वाला मैं नहीं, నా పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడు అని मेरे पक्ष से परमेश्वर युद्ध करेगा करके करेगा कहता है। ఇజ్రాయెల్ ప్రజలను ఎదిరించుటకు इजराइल के लोगों को सामना देने के लिए ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు అని చెప్పేసి ये बिना खतना रहित फलिस्ती कितना है करके చిన్న పిల్లగాడైనప్పటికీ కూడా छोटा बच्चा होने के ధైర్యం కలిగి धैर्य के साथ సైన్యము లేదు, सैनिक नहीं है, రాజవస్త్రాలు లేవు, राजवस्त्र नहीं है, ఖడ్గము లేదు, भाला नहीं, तलवार नहीं है, దేవుని బిడ్డలారా యుద్ధం చేసే వస్త్రాలు ఏం లేవు. युद्ध के लिए कुछ भी वस्त्र नहीं है। హల్లెలూయా. హల్లెలూయా. యుద్ధం చేయడానికి ఏం సామాగ్రి లేవు. युद्ध करने के लिए कुछ भी सामग्री नहीं है, కానీ దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పేసి యుద్ధానికి వెళ్ళాడు. लेकिन परमेश्वर मेरे साथ है करके युद्ध के लिए गया। మనందరూ తెలుసు దేవుడు ఆ యుద్ధంలో గొప్ప విజయం ఇచ్చాడు. అంతటి గొలియాదును తలకాయని పట్టుకొని వచ్చాడు. हम सभी को पता है कि उतने बड़े गोलियात के साथ ये युद्ध में जीत कर उसके सिर को लेके आया करके हम देखते हैं। అది దేవుని మీద ఆధారపడే జీవితము. यही है परमेश्वर के ऊपर आधारित जीवन। అది దేవుని పరిపూర్ణంగా నమ్మే జీవితము. यही है परमेश्वर के ऊपर पूरा भरोसा करने वाला जीवन। మరి ఏది మన భక్తి? तो हमारी भक्ति कहाँ पर है? మనం ఆలోచన చేయాలి. हम विचार మనం करेंगे। రాజుల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదా. हम राजाओं के बारे में देखते आ रहे हैं ना। వాస్తవానికి మన సైన్యమే తక్కువ ఉంటది. वास्तव में हमारे सैनिक कमी रहते हैं। దేవుళ్ళ ఎన్నో సార్లు కూడా దేవుడు ప్రజలకు యుద్ధంలో జయమును అనుగ్రహిస్తూ వచ్చాడు. ये परमेश्वर की संतान कितने बार लोगों में प्रभु युद्ध जीत विजय दिलाते आया है। మనం యెహోషాపాతు సమయంలో కూడా చూస్తాం. हम यहोशापात के वक्त में भी देखते हैं। వాస్తవానికి మనల్ని తక్కువ ఉన్నారు. वास्तव में यही लोग कम थे। అప్పుడు యెహోషాపాతు దేవునికి ప్రార్థన చేశాడు. तब यहोशापात परमेश्वर से प्रार्थना करता దేవుడు है। మంచి ఆలోచన అతనికి ఇచ్చాడు. परमेश्वर एक अच्छा विचार उसे देता है। యెహోషాపాతు ప్రజలందరితో కలిసి దేవుని ఆరాధించారు. यहोशापात सारे लोग मिलकर परमेश्वर की आराधना करते हैं। అప్పుడు సైన్యము అన్యులందరూ వీరి మీదకి యుద్ధం చేసడానికి వచ్చినప్పుడు तब सारे अन्य जाति के लोग इनके ऊपर युद्ध के लिए आए। तब దేవుడు అప్పుడు తన కార్యం జరిగించగా परमेश्वर तब उसके कार्य करने के बाद అన్య రాజులు అయిన సైన్యం ఎవరైతే వచ్చారో దేవుడు అప్పుడట
వారే పొడుసు సచ్చింది. अन्य लोगों के सैनिक जो आए थे वो अपने आप को ही चाकू से भोंककर मार डाले। మరి ఈ యుద్ధం ఎవరు చేసిండు కావచ్చు? మరి तो ये युद्ध कौन किया होगा? యెహోషాపాతు చేసిండా? यहोशापात किया क्या? ఈ యూదులు చేసిండా? यहूदा के लोग किए क्या? దేవుడే చేసిండు. परमेश्वर ने किया। మరి గలాని జీవితం ఎందుకు లేదు మరి ఆమోజ దగ్గర? तो अमास्या के पास ऐसा जीवन क्यों नहीं है? మరి మనకున్నదా మరి గలాని జీవితము? तो हमें है वैसा जीवन? దేవుని మీద ఆధారపడతాం మనము? तो हम परमेश्वर के ऊपर आधारित हैं। పరిపూర్ణంగా మనం దేవుని మీద విశ్వాసం ఉంచాము. మరి सारे परिपूर्ण के साथ परमेश्वर के ऊपर विश्वास कर रहे हैं। దేవుళ్ళరా నాతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. मेरे साथ भी प्रभु बोलता है। మనం దేని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు. हमें किसी बात की चिंता करने की जरूरत नहीं है। దేవుడు మన కుటుంబాన్ని నడిపిస్తాడు. परमेश्वर हमारे परिवार को चलाएगा। దేవుడు మన జీవితాన్ని నడిపిస్తాడు. परमेश्वर हमारे जीवन को चलाएगा। దేవుడు మన సేవను నడిపిస్తాడు. परमेश्वर हमारी सेवा को चलाएगा। మనం నిలిచి ఉండాలి అంతే. हमें खड़ा रहना है बस। మొత్తం ఆయన చూసుకుంటాడు. सारी वही देख लेगा। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. उतने महान परमेश्वर को हम हैं। మన దేవుడు నిజంగా మంచి దేవుడు. हमारा परमेश्वर बहुत ही अच्छा परमेश्वर है। హల్లెలూయా. हालेलुया। కానీ ఈయన చూసినాం ఒకసారి ఆమోజను చూస్తే अमज्जा को हम देखने से ఈయన చేసిన మూడో పొరపాటు ఏంటిదంటే इसने तीसरी गलती क्या की कहने से దేవుని చిత్తాన్ని పక్కబెట్టాడు. परमेश्वर की इच्छा को बाजू में रखा। ఈయన దేవుని చిత్తానుసారంగా యుద్ధం చేస్తలేడు. ये परमेश्वर की इच्छा के अनुसार युद्ध नहीं మనము करता। యుద్ధము చేయడానికి దేవుని సహాయం కావాలి కానీ మనుషుల సహాయం మనల్ని ఏం చేస్తుంది? हमें युद्ध करने के लिए परमेश्वर की सहायता चाहिए, लेकिन मनुष्य की सहायता हमें क्या करेगी? దేవుని సహాయం లేకపోతే లక్షల కోట్ల సైన్యం ఉన్నా కూడా తుత్తు నీరు కావాల్సిందే. अगर परमेश्वर की सहायता नहीं रहने से, लाखों सेना भी रहने से वो हम नहीं जीत ఈ पाएंगे। ఎదుట లక్షల సైన్యం నీకు విరోధముగా ఉన్నప్పటికీ కూడా आपके सामने लाखों सेना आपके विरोध में रहने से भी, దేవుని పక్షమున నీవు ఒక్కడివే ఉన్న ఎడల కూడా अगर परमेश्वर की तरफ से आप अकेले भी रहने से, దేవుని సన్నిధి ఆయన సహాయం నీకు తోడుగా ఉంటే परमेश्वर की सहायता आपके साथ रहने से విజయం నీదే. विजय आपका ही है। విజయం నీదే. विजय आपकी है। హల్లెలూయా. हालेलुया। యుద్ధంలో మనతో ఇంత సైన్యం ఉండాలి అన్నది కాదు. యుద్ధంలో మనకు ముందుగా దేవుని సన్నిధి ఉన్నదా లేదా, దేవుని సహాయం ఉన్నదా లేదా అన్నదే ప్రాముఖ్యము. युद्ध में हमें इतने सैनिक रहना है ये इम्पोर्टेंट नहीं है, लेकिन युद्ध में हमारे साथ परमेश्वर का हाथ है क्या नहीं ये దేవుడు నన్ను इम्पोर्टेंट है। పొమ్మన్నాడా అద్దన్నాడా? परमेश्वर हमें जाने के लिए कहता है या నేను नहीं? వెళ్తే ఆ ప్రజలు నా చేతికి అప్పగిస్తాడా? हाँ, अगर आप जाओगे तो वो लोग मुझे मेरे हाथ में आएंगे क्या? నేను దేవుని చిత్తానుసారంగా వెళ్తున్నానా? मैं परमेश्वर की इच्छा के अनुसार जा रहा हूँ क्या? మోషే అన్నాడు, मूसा कहता है నీ సన్నిధి నాతో రాని ఎడల अगर तेरी उपस्थिति मेरे साथ नहीं रहने से ప్రభువా నేను వెళ్ళలేను. प्रभु मैं नहीं जा पाऊंगा। హల్లెలూయా. हालेलुया। ఒక రాజు ఇలాంటి జీవితం కలిగి ఉండాలి. एक राजा ऐसे जीवन के साथ रहना है। ఒక సేవకుడికి ఇలాంటి జీవితం కలిగి ఉండాలి. एक सेवक ऐसे जीवन के साथ रहना ప్రతి है। సేవకుడు ప్రార్థన చేయాలి. సేవకు పోక ముందుకు ప్రభు నేను సేవకు వెళ్తున్నాను కానీ నీ సన్నిధి నాతో రావాలి, నీ సన్నిధి నాతో రాకపోతే నేను పోను. हर एक सेवक प्रार्थना करना है, प्रभु मैं सेवा के लिए जा रहा हूँ, अगर तेरी उपस्थिति मेरे साथ नहीं रहने से मैं नहीं जाऊंगा। దేవునితో ఇలా ప్రార్థన చేసుకోవాలి. परमेश्वर के साथ ऐसे प्रार्थना ఇలా करना నిబంధన है, చేసుకోవాలి ప్రభుతో. ऐसी वाचा बांधना है प्रभु के साथ। హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు మనం జయ జీవితం జీవిస్తాం. तब हम विजय के साथ रहेंगे। దేవుడు రామాజ్యాన్ని మనం ఆలోచన చేస్తే ये परमेश्वर की संतान ममस्या को याद करने से, దేవుడి సహాయం ఉన్నదా లేదా అనే ఆలోచన లేదు. परमेश्वर की सहायता है या नहीं इसका विचार नहीं है। దేవుడు నన్ను పొమ్మనడా లేదా అనే ఆలోచన లేదు. प्रभु मुझे जाने के लिए कहता है या नहीं इसका विचार మరి नहीं ప్రార్థన है। చేసి దేవుని అడిగిన స్వభావం కూడా లేదు. और प्रार्थना करके परमेश्वर को मांगने वाला स्वभाव भी नहीं పూర్తిగా है। దేవుని చిత్తమే లేదు. पूर्ण परमेश्वर की इच्छा भी नहीं है। మళ్ళా ఇంకా దరిద్రం ఏంటిదంటే और एक बात क्या है कहने से, ఆ బయట నుంచి సైన్యాన్ని పిలుచుకుంటున్నాడు, बाहर से सैनिक लोगों को बुलाता డబ్బు है, నుంచి పిలుచుకుంటున్నాడు. पैसे देकर बुला रहा అరే है। మనము డబ్బు నుంచి పిలుచుకుని కాదు, हम पैसे देके बुलाना नहीं है, మనకు డబ్బు నుంచి పిలుచుకోవాలి వాళ్ళు. हमें पैसे देके वो बुलाना ప్రభు चाहिए। ఏమన్నాడు? प्रभु क्या कहता है, నువ్వు అప్పు తీసుకుని కాదు, आप कर्जा लेना नहीं है, నువ్వే అప్పిచ్చే వానిగా ఉంటావు. आप ही कर्ज देने वाले रहने चाहिए। హల్లెలూయా. हालेलुया। ఇలాంటి జీవితము దేవుడు మనకి ఇస్తా అంటున్నాడు. ऐसे जीवन प्रभु हमें देने के लिए ఈ कहता है। అమ్మజ చూసినావా? ये समस्या को देख रहे వాళ్ళకు हो, డబ్బు నుంచి పిలుచుకుంటున్నాడు. उन्हें पैसे देकर बुला रहा है। దాని అర్థం ఏంది? उसका अर्थ क्या है, మేము భక్తి లేనోళ్ళము, हम भक्तिहीन हैं, మేము విశ్వాసం లేనోళ్ళము. हम विश्वासहीन हैं। మా దేవుడు ఏంది? మా ఉత్తర దేవుడే. हमारा परमेश्वर क्या है, हमारा परमेश्वर ऐसा అంటే ही నీ है। దేవుని నీవే అన్య జన్మ మధ్య అవమానపరుస్తున్నావు. कहने से आपके परमेश्वर को आप अन्य जाति के लोगों के सामने अपमानित कर रहे हो। దేవుని బిడ్డలారా, దేవుడు ఐగుప్తు మీద 10 తెగుళ్లు కురిపించి దేవుడు ఎంత శక్తివంతుడో ప్రపంచానికి పరిచయం చేశాడు. प्रिय परमेश्वर की संतान मिस्र देश पर 10 विपत्तियां
डालकर वो कितना शक्तिशाली है पूरे संसार को दिखाई दिया। పెద్ద పెద్ద రాజుల తల వంచి నీ దేవుడే జీవగల దేవుడు అని నమస్కారం చేసిన రోజులు ఉన్నాయి. बड़े बड़े राजा लोग ही नमस्कार करके तेरा परमेश्वर जीवित है करके कहते हैं। ఇక్కడ అమజ్య దేవుని కించపరుస్తున్నాడు. यहाँ पर अमस्या परमेश्वर को छोटा कर रहा है। హల్లెలూయా. हालेलुया। చూడు వేరే వాళ్ళ సహాయాన్ని కోరుకుంటున్నాడు కానీ देखिए ये दूसरों की सहायता चाह रहा है, మరి लेकिन దేవుని సహాయం ఏమైంది? तो परमेश्वर की सहायता क्या ఒక है? వాక్యం చదువుకుందాము. एक वचन पढ़ेंगे। రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 25వ అధ్యాయము 25 अध्याय 7-8 వచనం చదవండి ఒకసారి. 7 और 8 वचन पढ़ेंगे। ఆ, परंतु परमेश्वर के एक जन ने उसके पास आकर कहा, हे राजा, इज़राइली की सेना तेरे साथ जाने न पाए, क्योंकि यहोवा इज़राइल अर्थात एफ्रेम की समस्त संतान के संग नहीं रहता। यदि तू जाकर पुरुषार्थ करे और युद्ध के लिए ही आप बांधे, तो भी परमेश्वर तुझे शत्रुओं के सामने गिराएगा, क्योंकि सहायता करने और गिरा देने दोनों में परमेश्वर सामर्थ्य है। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। ఒక దైవజనుని దేవుడు ఈ అమజ్య దగ్గరికి పంపించాడు. एक परमेश्वर के भक्त को अमस्या के पास परमेश्वर भेजता है। ఇప్పుడు ఆ సేవకుడు వచ్చి ఏమంటున్నాడు అంటే, अब वो सेवक आकर क्या कहता है कहने से, రాజా అమజ్య राजा अमस्या, నువ్వు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? तू ऐसे काम क्यों कर रहा है? నువ్వు ధర్మశాస్త్రం చదవడం లేదా? तू व्यवस्था नहीं पढ़ रहा है क्या? నువ్వు ధర్మశాస్త్రం చదవడం లేదా? तू व्यवस्था नहीं पढ़ रहा है? నువ్వు మీ తండ్రులను మీ తాతలందరూ చూసుకుంటూ రావడం లేదా? तू अपने पिता अपने दादाओं को नहीं देखते आ रहा है? వాళ్ళ జీవితంలో సహాయం ఇచ్చి చేసి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ యుద్ధాల్లో సహాయం చేసింది ఎవరు? उनके जीवन में उनके युद्ध में सहायता किसने की? వాళ్ళు యుద్ధంలో జయం పొందుకున్నది వాళ్ళ బలమేనా? वो युद्ध में जय पाए वो उनकी ताकत है వాళ్ళ क्या? యుద్ధంలో వాళ్ళ జయం పొందుకున్నది దేవులారా మరి వాళ్ళ సైన్యమేనా? तो वो युद्ध में जय पाए तो वो क्या उनकी सैनिक लोग हैं? నువ్వు ఎందుకు ఇలా శరీర సంబంధంగా ఆలోచన చేస్తున్నావు? तू क्यों ऐसे शारीरिक बातों की जैसे विचार कर నువ్వు रहा है? ఎందుకు మనుషుల సహాయం కోరుకుంటున్నావు? तू क्यों मनुष्य की सहायता चाहता है? మనిషిని పడవేయాలన్నా, मनुष्य को गिराने के लिए, మనిషిని లేపాలన్నా मनुष्य को उठाने के लिए ఇది దేవుని వశంలో ఉన్నది కదా ये परमेश्वर के हाथ में है ना। అని దైవజనుడు చక్కని మాటలు చెప్పాడు. ऐसे परमेश्वर के भक्त अच्छी बातें बताते हैं। హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా యెషయా గ్రంథంలో రాయబడింది, ये परमेश्वर की संतान यशायाह में लिखा है, మరణము జీవము దేవుని వశంలో ఉన్నది. मृत्यु और जीवन परमेश्वर के हाथ में है। హల్లెలూయా. हालेलुया। దేవుడు గాయపరుస్తాడు, परमेश्वर घायल करता है అదే దేవుడు మన స్వస్థపరుస్తాడు. और वही परमेश्वर चंगा करता है। కనుక పడవేసేది లేపేది కూడా దేవుడి చేతిలో ఉన్నది. इसलिए गिराना और उठाना परमेश्वर के हाथ में है। నువ్వు యుద్ధంలో ఓడిపోవాలన్నా, నువ్వు యుద్ధంలో గెలవాలన్నా దేవుడి వశంలో ఉన్నది. अब युद्ध में जीतना हो या हार जाना वो परमेश्वर के हाथ में है। ఇంతే కాకుండా उतना ही नहीं, నువ్వు लेकिन బ్రతికి ఉండాలన్నా, నువ్వు సావాలన్నా కూడా దేవుడి వశంలోనే ఉన్నది. तू जीना है या मरना है ये भी परमेश्वर के हाथ में है। కనుక మనము సహాయం కోరాల్సింది మనుషులను కాదు, इसलिए हमें सहायता मनुष्य से नहीं मांगना है, మనము దేవుని సహాయం కోరుకోవాలి. हमें परमेश्वर की सहायता चाहिए। కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. भजन संहिता में एक बात लिखी है। దావీదు అంటాడు, दाऊद कहता है, మనుషులను నమ్ముకోవడం కంటే मनुष्य पर विश्वास करने से దేవుని నమ్ముకోవడం మేలు అంటాడు. परमेश्वर को विश्वास करना अच्छा है। హల్లెలూయా. हालेलुया। ఎందుకు మేలు? क्यों अच्छा है? దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. प्रिय परमेश्वर की संतान, परमेश्वर हमारे जीवन में कार्य మనుషుల करता ద్వారా है। మనకు ఎలాంటి ఫలితం లేదు. मनुष्य के द्वारा हमें कोई भी फल नहीं मिलता। దేవుని సహాయం ఉంటే మనము ప్రతి విషయంలో కూడా మనం వర్ధిల్లుతాము. परमेश्वर की सहायता रहने से हम हर एक बात में फलवंत होते हैं। ఈయన దేవుని చిత్తమును పక్కకు పెట్టాడు. ये परमेश्वर की इच्छा को बाजू में దైవ रखता है। సేవకుడు వచ్చి చెప్పాడు. एक परमेश्वर का सेवक आके कहता है, అప్పుడు ఈయన ఏం చేసిన, అబ్బా నిజమే కదా అని ఆలోచన చేశాడు. तब ये सोच रहा है हाँ ये सच है ना करके ఆలోచన చేశాడు. वो विचार कर रहा है। వాస్తవానికి దేవుని సహాయం కదా గొప్పది అని ఆలోచన చేశాడు. वास्तव में परमेश्वर की सहायता महान है ना करके ये विचार कर అబ్బా रहा है। వచ్చి నాకు మంచి విషయాలు చెప్పిండు అని ఆలోచన చేశాడు. हाँ ये आकर अच्छी बातें बता रहा है करके भी विचार करता है। కానీ మళ్ళీ ఏం చేసినాడు కదా, लेकिन फिर बाद में क्या करता है, అరే ఈయన మంచిగా చెప్పిండు బరాబరే, ये तो अच्छा ही बताया, बराबर है, కానీ వీళ్ళందరి సైనికులను తెలుసు, వీళ్ళకి డబ్బులు ఇచ్చి తెలుసుకునే కదా, మరి వాళ్ళ ఇతర పైసలు. फिर मैं इतने सैनिक लोगों को बुलाया, पैसे दिया ना, तो फिर वो पैसे मुझे देते क्या? ఇప్పుడు ఆయన మమ్మంటే చక్కగా పోతాడు. अब जो मैं जाने के लिए कहूँगा तो वो जाएंगे, నేను పిలిస్తేనే వచ్చింది. मैं बुलाने से ही आए, డబ్బులు బంగారం అదంతా ఇస్తేనే వచ్చింది. पैसे और सोना देने से ही वो आए। ఇప్పుడు మరి అడుగుతారు నాకు ఇతర, तो अब मैं मांगूंगा तो मुझे रिटर्न देंगे। మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? अब मैं क्या करूँ? ఇప్పుడు ఇట్లా నష్టమే అట్లా నష్టమే. ऐसे विनाश है और ऐसे विनाश है, ऐसा विनाश है और वैसा विनाश है।
అట్లా నష్టమే ఇట్లా నష్టమే. ऐसा नाश है और वैसा विनाश है। మరి నీ వాస్తవానికి సత్యమైన సేవకుడు అయితే ఎలా ఆలోచన చేయాలి? वास्तव में ये अच्छा सेवक रहने से कैसे विचार करना है? శరీరానుసారంగా నష్టపోయినా పర్లేదు కానీ ఆత్మానుసారంగా నేను లాభం పొందాలి అనుకోవాలి. शारीरिक रूप से मैं नष्ट होने से भी चलता है, लेकिन आत्मिक रूप से मुझे लाभ मिलना चाहिए। నీ అవ పోతే నీ పైసలు ఎన్ని పోతే బంగారం ఎన్ని పోతే దేవుడు నాకు ఇయ్యడా అనుకోవాలి. अरे जाने से जाने दो ना, पैसे कितने जाते, सोना कितना जाता, परमेश्वर मुझे नहीं देगा ना करके లేకపోతే विचार నేను करना है। యోధులకు రాజుగా కొంతమందికి సహాయం చేసిన అనుకుంటా పోలే అనుకోవాలి. मैं योद्धा का राजा हूँ ना, कुछ लोगों को सहायता किया, जाने दो, ऐसे करके विचार करना चाहिए। కానీ గట్ల కాదు, గట్ల పోతుంది. ऐसा विचार नहीं किया, ऐसे कैसे కొంతమంది जाएगा? దుకాణంలో పోయి ₹1 విడిచిపెట్టారు. कई लोग दुकान में जाके 1 रुपए भी नहीं छोड़ते। అంటే అంత పిసినారితనం కూడా ఉండాలి. इतना भी मूर्खपना नहीं रहना चाहिए। హల్లెలూయా. हालेलुया। దేవులారా ఈయన చూడు ₹1 విడిచిపెడతలేడు. प्रिय परमेश्वर की संतान देखिए, ये 1 रुपए भी नहीं छोड़ रहा है। అంటే దేవుని విషయం అంటే డబ్బుల కొరకు ఇక్కడ దేవుని పని పక్కబెడుతున్నాడు. तो यहाँ पर पैसे के लिए परमेश्वर के काम को बाजू में रख रहा है। ధనము కొరకు డబ్బుల కొరకు దేవుని పక్కకు పెట్టే చాలా మంది ఉన్నారు. धन के लिए, पैसे के लिए परमेश्वर को बाजू में रखने वाले बहुत से लोग हैं। ఆదివారం రోజు నాకు పని దొరికింది అని చెప్పేసి ఆరాధన విడిచిపెట్టి పనికి పోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. संडे के दिन काम मिला करके संडे के दिन में चर्च नहीं आते हुए काम में जाने वाले बहुत से लोग हैं। ఆదివారం రోజు మా ఇంటికి చుట్టాలు వచ్చిందని చెప్పేసి ప్రార్థన విడిచిపెట్టి ఇంట్లోనే వాళ్ళతో సమయం గడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. संडे के दिन में कई मेहमान आए करके उनके साथ ही रहना चाहिए करके वो वहीं पर रहते हैं। ఆదివారం రోజే క్రికెట్ మ్యాచ్ లైవ్ నడుస్తున్నది అని చెప్పేసి కొంతమంది క్రికెట్ ప్రేమిస్తారు. దాని కొరకు చర్చిని విడిచిపెట్టి క్రికెట్ చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. कुछ लोग क्रिकेट से प्यार करने वाले, लाइव में क्रिकेट चल रहा है तो चर्च को छोड़कर क्रिकेट देखने वाले भी बहुत से लोग हैं। అట్లా ఉన్నారు చాలా మంది. ऐसे बहुत से लोग हैं। ఇంకా కొంతమంది మా ఊరికి సీఎం వచ్చిందని చెప్పేసి లేకపోతే నా ఊరికి ఎమ్మెల్యే వచ్చిందని చెప్పేసి ఆమదార్ వచ్చిందని చెప్పేసి ఆదివారం ప్రార్థన విడిచిపెట్టి పోయి ఎమ్మెల్యేకు జై, సర్కారుకు జై అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. कुछ लोग कहते हैं मेरे गांव में एमएलए आया है, मंत्री आया है करके उन्हें देखने के लिए चर्च को छोड़ के जाके उन्हें जय बताते हैं। మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, हमें उनके लिए प्रार्थना వాళ్ళని करना है, గౌరవించాలి. उन्हें गौरव देना है, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు, लेकिन परमेश्वर से ज्यादा नहीं, దేవుని విడిచిపెట్టి కాదు. परमेश्वर को छोड़ के नहीं। హల్లెలూయా. హల్లెలూయా. ఇది వాక్యానుసారమైన జీవితం కాదు. ये वचन के अनुसार जीवन नहीं है। హల్లెలూయా. हालेलुया। కనుక దేవుని ద్వారా నువ్వు దేనికి ప్రాధాన్యత ఎక్కువిస్తున్నావు? तो प्रिय परमेश्वर की संतान, आप किसे प्रथमता ज्यादा दे रहे हो? దేవుని చిత్తం మీద ఆయన ఆధారపడతలేడు. देखिए, परमेश्वर की इच्छा पर आधारित नहीं हो रहा है। దైవ సేవకుడు వచ్చి చెప్పిండు కదా అని ఆయన మాటను కూడా ఈయన అనుసరిస్తలేడు. परमेश्वर का सेवक आके बताया ना करके इसके बात पर भी वो नहीं चल रहा है। దేవుని సహాయం, దేవుని చిత్తాన్ని కోరుకుంటలేడు కానీ परमेश्वर की सहायता को, परमेश्वर की इच्छा को नहीं चाह रहा, लेकिन అబ్బా నా బంగారం పోతాను కదా, अब मेरा सोना जा रहा है ना, నేను ఇన్ని డబ్బులు ఇచ్చి కదా, मैंने इतने पैसे दिए ना, क्या करूं? అని ఆలోచన చేస్తున్నాడు. ऐसे विचार कर रहा है। హల్లెలూయా. हालेलुया। అంటే మస్తు మంది ఉంటారు ఇట్లా చాలా మంది కూడా. ऐसे बहुत से लोग रहते हैं। హల్లెలూయా. हालेलुया। కానీ ఇది వాక్యానుసారమైన జీవితం కాదు. लेकिन ये वचन के अनुसार जीवन नहीं है। డబ్బులు పోతాయి, पैसे जाते సామాన్లు हैं, పోతాయి. सामान जाता है, దేవుళ్ళరా అంతకు రెండంతలు దేవుడు మనకి ఇస్తాడు. उससे भी 2 गुना परमेश्वर हमें देगा। అట్లా దేవుడు చాలా మందికి బైబిల్లో ఇచ్చాడు. ऐसे परमेश्वर ने बाइबल में बहुत सारे लोगों को दिया। యేసు ప్రభు అన్నాడు, నువ్వు నా కొరకు నువ్వు అక్క చెల్లెల్ని కానీ అన్నదమ్ముల్ని కానీ నువ్వు నీ గ్రామాన్ని నా కొరకు విడిచిపెడితే దానికి 100 రెట్లు 10 రెట్లు నేను నీకు తిరిగి ఇస్తాను అని యేసు ప్రభు చెప్పాడు. परमेश्वर कहते, यीशु मसीह कहता है, यीशु मसीह कहते हैं, अगर तू आप मेरे लिए अपने घर वालों को, अपने भाई को, बहन को अगर छोड़कर भी मेरे पीछे आओगे तो मैं उनसे भी बढ़कर आपको दूंगा। హల్లెలూయా. हालेलुया। దేవుడారా నేను నా యేసయ్య మాట విని సమస్తం విడిచిపెట్టి నేను 10 సంవత్సరాల క్రితం నేను సేవకు వచ్చాను. प्रिय परमेश्वर की संतान में यीशु मसीह की बात को सुनकर 10 साल से पहले ही मैं सेवा में आया। దేవుని వాక్యము నా జీవితం నెరవేరింది. నాకు చాలా మంది తల్లులను, చాలా మంది తల్లులను, చాలా మంది సహోదరులను, నాకు చాలా బంధాలను దేవుడు నాకు ఇచ్చాడు. परमेश्वर का वाचा मुझसे मेरे साथ पूरा हुआ। बहुत से माताएं, बहुत सारे पिता है और बहुत सारे भाई बहन मुझे बहुत सारे मिले। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవుని మీద మనం ఆధారపడడం నేర్చుకోవాలి. परमेश्वर के ऊपर आधारित रहना हमें सीखना है। దేవుని కొరకు ఈ లోక సంబంధమైనవి విడిచిపెట్టడం అనేది నేర్చుకోవాలి. परमेश्वर के लिए संसार की बातें छोड़ना हमें सीखना है। కానీ చాలా మంది చేస్తారంటే ఈ లోక సంబంధమైన వాటి కొరకు దేవుని విడిచిపెడతారు. लेकिन बहुत सारे लोग क्या करते हैं, संसारिक बातों के लिए हमें परमेश्वर को छोड़ते हैं। నాకు వివాహానికి క్రైస్తవ స్త్రీ దొరుకుతలేదని చెప్పేసి అన్యులను తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. मुझे विवाह के लिए
मसीह लड़की नहीं मिल रही है करके अन्य जाति लड़की के साथ शादी करने वाले बहुत से लोग हैं। లేకపోతే కొంతమంది స్త్రీలు నేను ప్రభువుని నమ్ముకున్నా కానీ నాకు వివాహం అయింది లేదు, నాకు లడక దొరుకుతలేడు, పిల్లగాడు దొరుకుతలేడు అని చెప్పేసి అన్యులతో వివాహం చేసుకొని దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. और कई लोग क्या करते हैं, मुझे शादी करनी है, मुझे मसीह लड़का नहीं मिल रहा है करके अन्य जाति लड़के के साथ शादी करके परमेश्वर को छोड़ देते हैं। నేను చాలా మంది చూశాను నా సేవలో. मैं भी ऐसे बहुत से लोगों को सेवकाई में देखा। అంటే ఎవరు అంటే లోక సంబంధమైన వాటి కొరకు సాక్షాత్తు దేవుణ్ణి విడిచిపెట్టేవారు. ऐसे लोग कौन है कहने से संसार के बातों के लिए परमेश्वर को छोड़ने वाले हैं। హల్లెలూయా. हालेलुया। భూవ కొరకు దేవుని విడిచిపెట్టేవారు ఉన్నారు. खाने के लिए परमेश्वर को छोड़ने वाले हैं। డబ్బుల కొరకు దేవుని విడిచిపెట్టేవారు ఉన్నారు. पैसों के लिए परमेश्वर को छोड़ने वाले हैं। ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. ऐसे बहुत से लोग हैं। అసలు ఏది ప్రాముఖ్యమైనదో మీరు గ్రహించలేకపోతున్నారు. क्या प्रथमता है ये आप ग्रहण नहीं कर रहे ఈ हो। లోక సంబంధమైనవి దేవుని బిడ్డలారా వాటి మీద మనసు పెట్టకూడదు. इस మనం संसार की बातों के लिए आपको मन नहीं लगाना అవి है। వస్తాయి పోతాయి, वो आते हैं जाते అది हैं, దేవుని వశంలో ఉన్నాయి. लेकिन वो सारे परमेश्वर के हाथ में है। దేవుని ద్వారా దేవుని దగ్గర సర్వం ఉన్నది. परमेश्वर के पास सारी है। మనం దేవుని కలిగి ఉంటే अगर हम परमेश्वर के साथ रहने से మనం వాటి కొరకు అంత ఎగిరపడాల్సిన అవసరం లేదు. అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. उनके लिए हमें प्रयास करने की जरूरत नहीं है, वही हमारे पास आएंगे। హల్లెలూయా. हालेलुया। దేవుని ఆధారపడాలి. परमेश्वर के ऊपर आधारित దేవుని रहना है, చిత్తం చొప్పున నడుచుకోవాలి. परमेश्वर की इच्छा के अनुसार चलना है। అధిక తెలివి సంపాదించుకొని దేవుని దూరం కావాలి. बहुत सी दिमाग को बढ़ाकर परमेश्वर से दूर नहीं होना है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। నాలుగో విషయం ఏంటిది అంటే और चौथी बात क्या है कहने से, దేవుని వాక్యంలో రాయబడి ఉంది. परमेश्वर के वचन में लिखा है, రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 25వ అధ్యాయము 25 अध्याय 10వ వచనము నుంచి 13వ వచనం మనం చదివినట్లయితే 10 वचन से 13 वचन तक हम पढ़ने से, దేవుని బిడ్డలారా ఆయన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు. प्रिय परमेश्वर की संतान ये परमेश्वर की इच्छा के विरोध में चला, ఆ యుద్ధానికి వెళ్ళాడు. युद्ध में गया, ఆ యుద్ధంలో నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. उस युद्ध में नष्ट हो गया करके हम देखते हैं। దేవుని బిడ్డలారా యుద్ధంలో ఈయన ఓడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. प्रिय परमेश्वर की संतान ये युद्ध में हार गए करके हम देख सकते हैं। యుద్ధంలో ఈయన నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. युद्ध में ये नष्ट हो गया करके हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। ఈయన యుద్ధంలో నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. युद्ध में उसे बहुत बड़ा नष्ट हुआ करके भी हम देख सकते కనుక हैं। దేవుని బిడ్డలారా మనం దేవుని మీద ఆధారపడడం అనేది మనం నేర్చుకోవాలి. इसलिए परमेश्वर की संतान हमें परमेश्वर के ऊपर आधारित रहना सीखना है। దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడం మనం నేర్చుకోవాలి. परमेश्वर की इच्छा के अनुसार चलना हमें सीखना है। చూడండి ఈయన ఏం చేసినంటే మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడట. देखिए इसने क्या किया, ये फिर युद्ध के लिए गया। వీరు కలిసి వాళ్ళను కొంతమంది చంపిల్లాట. ये लोग मिलकर कुछ लोगों को उन्हें मार डाला। మళ్ళీ ఏమైంది తెలుసా? बाद में क्या हुआ पता है, వాళ్ళు వీళ్ళలో 10,000 మందిని తీసుకొని వెళ్ళాట. वो लोग इनके ऊपर 10,000 लोगों को लेके आए। అప్పుడు దేవుని బిడ్డలారా ఏం జరిగిందంటే మరొకసారి వాళ్ళు వీళ్ళ మీదకి వచ్చి तो वहाँ पर क्या हुआ कहने से, वो लोग फिर से इनके ऊपर आकर వీళ్ళ దగ్గర ఉన్న ధన సంపాదన అంతటి కూడా పట్టుకొని పోయిందట. इनके पास जो धन संपत्ति थी वो सारा लेके वो चले गए। అప్పుడు మనడు ఏమైందంటే కృంగిపోయాడు. तब अपना समस्या क्या हुआ कहने से कमजोर हो गया। మంచిగా ఆలోచన చేయండి. अच्छी रीति से ध्यान दीजिए, వాళ్ళు వచ్చి वो लोग आकर వీళ్ళ దగ్గర ఉన్న ధనమును ఆ బంగారమును ఏదైతే వీళ్ళ సంపత్తి ఏదైతే ఉన్నదో उनके దాన్ని పట్టుకొని పోయినాడు. उनके पास जो धन संपत्ति चांदी सोना थी उन्हें लेके वो चले गए। ఇప్పుడు రాజు అయిన అమజ్య కళ్ళని ఇసుకపోయినాయి. अब राजा अमस्या की आंखें सूख गई, ఈ చెంపలు సొట్టబడిపోయినాయి. ये गाल भी अंदर चले गए, పళ్ళు బయటికి వచ్చినాయి. दांत बाहर आए, ఇప్పుడు శరీరం కనబడతలేదు, బొక్కలే కనబడుతున్నాయి. शरीर नहीं दिखाई दे रहा, हड्डियां ही दिखाई दे रही है। అబ్బా మొత్తం సిక్కిపోయింది, కురిగిపోయిందట. सारा कमजोर हो गया। ఎందుకు? क्यों దేనికి నువ్వు కమ్జోర్ అయినావు? क्यों कमजोर हो गया है? హల్లెలూయా. हालेलुया। అంటే డబ్బులు ధనము ఇవన్నీ పోయినాయి అని చెప్పేసి నువ్వు కృంగిపోయినావు. कहने से सारा पैसा संपत्ति चला जाने से तू कमजोर हो అది गया। ఎందుకు పోయింది తెలుసా? क्यों गया पता है, దేవుని పని కొరకు నువ్వు దేవుని ముంగట పెట్టుకోకుండా నువ్వు ఆ రోజు ధనాన్ని చూసినావు కనుక అవురా నా పని కొరకు నన్ను చూడక నువ్వు పైసలు చూసినావు అని చెప్పేసి ఇక దేవుడు చూసిండు మంచిగా. ఇప్పుడు ఏమైపోయింది? గదే ధనం లేకుండా మొత్తం పోయింది. उस दिन और परमेश्वर को छोड़कर वो धन के ऊपर चला गया, इसलिए परमेश्वर ने वो देखा और वो सारा धन उसके पास से चला गया। మరి ఇప్పుడు ఎంతమంది తీసుకొచ్చుకో కూలీలను? अब कितने लोगों को लाता ला लेकर मजदूर पर, ఒక్కరిని తీసుకురావడానికి కూడా డబ్బులు లేవు. एक को भी लाने के लिए पैसे नहीं है। ఇప్పుడు ఏమైనా లాభం వచ్చిందంటవా? अब कुछ लाभ हुआ, దేవుడు నష్టపోతారు అని అందుకే మాట్లాడుతున్నాను. नाश हो जाओगे करके इसलिए कहते हैं। దేవుని చిత్తం మీద మనం ఆధారపడకపోతే నష్టాలు జరుగుతాయి. परमेश्वर के ऊपर अगर हमें आधारित नहीं होंगे तो नाश ही होता है।
మనం నేర్చుకోవాలి దేవుని మీద ఆధారపడడం అనేది. हमें सीखना है परमेश्वर के ऊपर आधारित रहना। హల్లెలూయా. हालेलुया। అప్పుడు అట ఆయన కృంగిపోయాడట. तब ये कमजोर हो गया। అప్పుడు ఏం జరిగిందంటే तब क्या हुआ कहने से దేవుడరా ఏదో మీలో దగ్గరికి యుద్ధానికి వెళ్ళాడు ఈయన. ये एदोम के पास युद्ध के लिए गया। అప్పుడు ఏదో మీలో ఈయన ఓడించాడట. तब ये एदोमी लोगों को हरा दिया। అప్పుడు వాళ్ళని ఓడించి తిరిగి రిటర్న్ వస్తుండగా उन्हें हरा कर ये वापस आते वक्त శేయరు దేవతలు శేయరు సంబంధించిన వారు ఎవరైతే ప్రాంతస్తులు ఎవరైతే ఉంటారో शेर के देवता यानी शेर के नगर में रहने वाले जो कोई थे వాళ్ళ దేవత యొక్క విగ్రహాన్ని పట్టుకొని వచ్చాక వాళ్ళకు నమస్కరించుకుంటా వాళ్ళకు ధూపం వేసినట. उनके मूर्तियों को लाते हुए उनको नमस्कार करते हुए उनके ऊपर धूप जलाया करते। అంటే చూడు ఎంత చెడిపోయిందో ఇక్కడ మనకు కనబడుతున్నది. देखिए ये कितना बिगड़ गया करके हम यहाँ पर देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। వాస్తవానికి నష్టపోయినందుకు నేను దేవుని దూరం అయినందుకు నష్టపోయాను అని చెప్పేసి బుద్ధి తెచ్చుకోవాలి. वास्तव में मैं परमेश्वर से दूर होकर ही नाश हो गया करके इसे बुद्धि आनी चाहिए। ఆ విధంగా బుద్ధి తెచ్చుకోవాలి. ऐसी रीति से वो समझ लेना चाहिए। కానీ ఈయన ఏం చేసిందంటే సంపూర్తిగా దేవుని దూరం చేసుకొని అన్య దేవతలను పూజించి దేవుని విసర్జించినట్టుగా మనకు కనబడుతున్నాడు. लेकिन इसने क्या किया परमेश्वर को भूलकर अन्य देवताओं की पूजा करता है करके हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। దేవుళ్ళారా చాలా మంది కూడా ఈ విధంగానే ఉంటారు. प्रिय परमेश्वर की संतान बहुत से लोग ऐसे ही रहते हैं। ప్రస్తుత దేవుని నమ్ముకుంటారు. पहले तो परमेश्वर पर भरोसा रखते हैं, దేవుని వాక్యం వింటారు. परमेश्वर का वचन सुनते हैं, ప్రారంభంలో మంచిగా ఉంటారు. स्टार्टिंग में अच्छे रहते हैं, దేవుళ్ళారా దేవుని చిత్తం మీద ఆధారపడకపోయేసరికి लेकिन परमेश्वर की इच्छा के ऊपर आधारित नहीं होने के द्वारा వాక్యానుసారంగా నడుచుకోపోయేసరికి वचन के अनुसार नहीं जीने के द्वारा కొద్దిగా సాతానుగాడు ఆ కుటుంబానికి ఇట్లా ఊపినప్పుడు जब शैतान उसके परिवार को हिलाता है అప్పుడు కొద్దిగా వాళ్ళ కుటుంబంలో నష్టం జరిగినప్పుడు तब उनके परिवार में थोड़ा नष्ट होने के बाद వీళ్ళు ఏం ఆలోచన చేస్తారు అంటే तब ये लोग क्या विचार करते మనం कहने से యేసు ప్రభువుని నమ్ముకున్నాం కానీ మనకు ఏ మంచి జరగలేదు, हम यीशु मसीह पर विश्वास किए लेकिन हमें कुछ भलाई नहीं हुआ, మనకు ఏం లాభం ఏం దొరకలేదు हमें लाभ नहीं हुआ, అని వాళ్ళు చెడుగా ఆలోచన చేసి ऐसे करके वो बुरी रीति से विचार करके మళ్ళీ గయ్యే విగ్రహాలను పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. फिर वही मूर्ति पूजा करने वाले बहुत से लोग हैं। అది శాపం వాస్తవానికి. वो श्राप है वास्तव में, అది తప్పు. ये गलत है। యేసు ప్రభువుని నమ్ముకున్నోనికి మేలు జరగలేదు అంటే అది పచ్చి అబద్ధం 100%. यीशु मसीह पर विश्वास करने वालों के ऊपर भलाई नहीं हुई कहने से ये झूठ है। యేసు ప్రభువుని నమ్ముకున్నోనికి కోట్లు పెట్టినా దొరకని రక్షణ అనేది అనుగ్రహించబడింది. यीशु मसीह पर विश्वास करने वालों को लाखों खर्च करने से भी उद्धार नहीं मिलेगा, ऐसे उद्धार मिलता है। దేవుడా యేసు ప్రభువుని నమ్ముకున్నోనికి కోట్లు పెట్టినా కూడా దొరకని పరలోక రాజ్యములో అధికారం దొరికింది. यीशु मसीह पर विश्वास करने वालों के ऊपर करोड़ में खर्च करने से भी नहीं मिलने वाला स्थान स्वर्ग राज्य में उन्हें मिला। హల్లెలూయా. हालेलुया। దేవుడారా యేసు ప్రభువుని నమ్ముకున్నోనికి ఏది ఇచ్చినా ఎంత చేసినా కూడా పోని పాపము శాపము అనేది యేసు రక్తం ద్వారా కడగబడింది. यीशु मसीह पर विश्वास करने वालों के ऊपर जितना देने से भी नहीं जाने वाला पाप और श्राप धुलाया गया है। మరి ఇది మేలు కాదంటావా? तो ये भलाई नहीं है, ఇది ఆశీర్వాదం కాదా? ये आशीष नहीं है। అంటే ఏం కావాలి ఆశీర్వాదము? तो आशीष क्या चाहिए फिर? ధనమా? धन? అది ఆశీర్వాదం కాదు. वो आशीर्वाद नहीं है। హల్లెలూయా. हालेलुया। ఎందుకు ఇట్లా పనికిరాని విధముగా ఆలోచన చేస్తున్నారు మనసులో అర్థం కావడం లేదు. क्यों ऐसे बिन काम के विचार मनुष्य कर रहे हैं, ये पता नहीं चल रहा है। హల్లెలూయా. हालेलुया। చూడు ఈయన ఇదే విధంగా ఆలోచన చేసి చెడిపోతున్నాడు. देखिए ये मनुष्य ऐसा ही विचार करके नाश हो रहा है, విగ్రహారాధన చేస్తున్నాడు. मूर्ति पूजा कर रहा है। ఈయన జీవితం ఏమైపోయింది అంటే इसका जीवन क्या हुआ कहने దేవుని से యొక్క కోపం అమధ్య మీద మండిపోయింది. परमेश्वर का क्रोध अमज्जा के ऊपर भड़क गया। దేవుడారా ఇతడు మారు మనసు పొందాలన్నా దేవుడు ఇతను కూడా సమయం ఇచ్చాడు. ये मन फिराने के लिए परमेश्वर इसे भी वक्त दिया, కానీ ఈయన మారు మనసు పొందలేదు. लेकिन ये मन नहीं फिराया। కొంతమంది ప్రవక్తలను పంపించాడు. कुछ भविष्यवक्ताओं को भेजा, ఆయన కూడా ఎవరి మాట కూడా ఆయన వినలేదు. फिर भी वो किसी की बात नहीं सुना। దేవుడారా ఈయన ఏం చేశాడు అంటే ये परमेश्वर की संतान इसने क्या किया ఈయన कहने से మనుషుల మీద ఆధారపడి ये मनुष्य के ऊपर आधारित होकर ఈయన విగ్రహాలు చేసుకుంటా मूर्ति पूजा करते हुए ఆ సమయంలో ఇజ్రాయేలును పరిపాలిస్తున్న రాజు
उस समय में इजराइल पर राज्य करने वाला राजा యెహోయాహాజుతో यहोयाहाज के साथ ఈయన సంబంధం పెట్టుకున్నాడు. ये संबंध रख लिया। వీళ్ళిద్దరు నిబంధన చేసుకున్నాడు. ये दोनों ने वाचा बांध ली। నాకు అవసరం వచ్చినప్పుడు నువ్వు రావాలి, मुझे जरूरत पड़ने पर तू आना, నేను నీకు అవసరం వచ్చినప్పుడు నేను కూడా వస్తాను. तुझे जरूरत पड़ने से मैं आऊंगा। ఇక నాకు దేవునితో పని లేదు अब मुझे परमेश्वर के साथ అని काम नहीं है। విగ్రహాలను చేస్తున్నాడు, ऐसे मूर्ति पूजा कर रहा అని है, నిబంధన చేసుకున్నాడు. ऐसे वाचा बांध रहा అప్పుడు है। ఏమైపోయిందంటే तब क्या हुआ कहने से దేవుడు గద్దించిన లోపం లేదు. परमेश्वर ने डांटा फिर भी ये नम्र नहीं हुआ। అప్పుడు అన్యులు ఈ యెరూషలేము దేశం మీదకి వచ్చారు. तब अन्य जाति लोग यरूशलेम के ऊपर आए। యెరూషలేము దేవుని బిడ్డలు అన్యుల చేతిలో పట్టబడింది. यरूशलेम अन्य जाति के लोगों के हाथ में गया। హల్లెలూయా. हालेलुया। అప్పుడు దేవుని బిడ్డలు అనేకులు చంపబడ్డారు, ये परमेश्वर की संतान तब अनेक लोग मरवाए गए, అనేకులు చంపబడ్డారు. अनेक लोग मरवाए गए। అప్పుడు ఏమైందంటే జనులే అందరూ కలిసి तब क्या हुआ कहने से सारे लोग मिलकर ఈ యొక్క అమజ్జను చంపడానికి వచ్చారు. तब अमस्या को मारने के लिए आए। అప్పుడు అమజ్జ ఏం చేశాడు అంటే, तब अमस्या क्या किया कहने మీరు से నన్ను చంపడానికి వస్తున్నారు అని చెప్పేసి లాకీషు అనే ఒక ప్రాంతానికి పారిపోయాడు. ये लोग मुझे मारने के लिए आ रहे कह के लाकीश प्रांत में भाग गया। పారిపోయి అక్కడ దాక్కున్నాడు. भागकर वहां पर छिप गया। ఆయన అక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళగా वहां से फिर ये बाहर आने के बाद అప్పటి నుంచి జనులు ఈయన కొరకు తిరుగుతూనే ఉన్నారు, ఈయనను చంపుదామని చెప్పేసి. सारे लोग घूमते ही है कि हम इसे मार डालेंगे करके। కనుక ఈయన ఒక రోజు త్రవ్వలో కలవగా तो एक दिन ये रास्ते पर मिलने के बाद దేవుడు జనులు ఈయనను పట్టుకొని ఈయనని ఆ యొక్క త్రవ్వలో చంపినట్టుగా మనం చూస్తున్నాం. सारे लोगों ने इसे पकड़कर उस रास्ते पर मार दिया करके हम देखते हैं। హల్లెలూయా. हालेलुया। ఏమైనా ఉన్నదా మరి? क्या कुछ तो भी बचा है? వాక్యం సెలవిస్తున్నది. वचन कहता है, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము प्रकाशित वाक्य 2 अध्याय 1వ వచనం మనం చదివినట్లయితే, 10 वचन हम पढ़ने से దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణను ఈయన పోగొట్టుకున్నాడు. जो परमेश्वर की संतान परमेश्वर ने दिया हुआ उद्धार को इसने खो दिया। దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. परमेश्वर ने दिए हुए अच्छे भाग्य को इसने खो दिया। వాక్యం సెలవిస్తున్నది మరణం వరకు నమ్మకంగా ఉండు అని చెప్పేసి. वचन कहता है मृत्यु तक विश्वास योग्य बन के रहे। చూడు, ప్రారంభంలో ఒక విధంగా కనబడుతున్నాడు, स्टार्टिंग में एक जैसे दिखाई दिया ఈయన తర్వాత జీవితం ఇంకోలా కనబడుతున్నది. और इसके बाद का जीवन भी इसका अलग दिखाई दे रहा है। దేవులారా, విశ్వాస యొక్క జీవితము మొదటి నుంచి ప్రారంభము దాకా, ఆ ప్రారంభం నుంచి విశ్వాస యొక్క జీవితం ప్రారంభం నుంచి అంతిమ దాకా ఒకేలాగా ఉండాలి. एक विश्वासी का जीवन स्टार्टिंग से अंत तक एक ही जैसा रहना चाहिए। నమ్మకముగా ఉండాలి, विश्वास के साथ रहना चाहिए, పరిశుద్ధంగా ఉండాలి, पवित्रता से रहना దేవుని चाहिए, చిత్తానుసారంగా ఉండాలి, परमेश्वर की इच्छा के जैसे रहना चाहिए, వాక్యానుసారంగా ఉండాలి. वचन के अनुसार रहना चाहिए। హల్లెలూయా. हालेलुया। మనం ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. हम आशीषित होकर अनेक लोगों के लिए आशीष का कारण होना चाहिए। నేను ఈ అమజ్జ జీవితం నుంచి సరిగ్గా 5 విషయాలు మాట్లాడుతున్నాను. मैं अमज्जा के जीवन के द्वारा 5 बातें बता रहा हूँ। మొట్టమొదటిగా చెప్పాను, पहली बात बताया, దేవుణ్ణి హృదయపూర్వకముగా అనుసరించలేదు. ये परमेश्वर के ऊपर सारे मन से अनुकरण नहीं किया, ఆ దేవుణ్ణి హృదయపూర్వకముగా సేవించలేదు. परमेश्वर को अपने सारे मन से सेवा नहीं की। రెండోది, दूसरी बात, ధర్మశాస్త్రం ఆయన చేతిలో ఉన్నప్పటికీ కూడా व्यवस्था इसके हाथ में थी लेकिन ధర్మశాస్త్రం అతిక్రమించి व्यवस्था को भूलकर నరహత్య చేశాడు. मनुष्य की हत्या की, రాజు యొక్క సేవకులను చంపేశాడు. राजा लोगों के सेवक लोगों को इसने मार डाला। ఇది రెండో విషయంగా నేను చెప్పాను. ये दूसरी बात की तरह बताया। మూడో విషయము, और तीसरी बात, దేవుని మీద ఆధారపడలేదు, परमेश्वर के ऊपर आधारित नहीं దేవుని रहा, చిత్తాన్ని పక్కకు పెట్టాడు, परमेश्वर की इच्छा को बाजू में మనుషుల रखा, మీద ఆధారపడ్డాడు. मनुष्य के ऊपर आधारित रहा। ఇది మూడో విషయంగా చెప్పాను. ये तीसरी बात की तरह बताया। నాలుగో విషయము, और चौथी बात, దేవుణ్ణి విసర్జించాడు. परमेश्वर को भूल गया, దేవుడారా ఆయన విగ్రహారాధన చేస్తున్నాడు. ये मूर्ति पूजा कर रहा है। ఐదో విషయం చెప్పాను, पांचवी बात बताया, దేవుడు సమయం ఇచ్చినప్పటికీ కూడా, परमेश्वर ने वक्त दिया लेकिन, ప్రవక్తలు చెప్పినప్పటికీ కూడా भविष्य वक्ता बताए ఈయన लेकिन మారు మనసు పొందలేదు. इसने मन नहीं फिराया। ఈ 5 విషయాలు అమజ్జ నుంచి మనం నేర్చుకొస్తున్నాం. ये 5 बातें अमज्जा के द्वारा हम सीखते आ रहे हैं। దేవుడారా ఆఖరికి ఈయన నష్టపోయాడు. प्रिय परमेश्वर की संतान, ये आखिरी में नाश हो गया, ఈయన జీవితం మొత్తం సున్నా అయిపోయింది. इसका जीवन पूरा शून्य हो गया। జనులు ఈయనని ఆత్మహత్య చేశారు, చంపి పడేశారు. लोग इन्हें मारकर मरवा डाले। హల్లెలూయా. हालेलुया। దేవుడారా దేవుడు ఇచ్చే బహుమానాన్ని పోగొట్టుకున్నాడు. परमेश्वर ने जो गिफ्ट देना था ये इसने खो दिया। మరణం వరకు నమ్మకంగా లేడు ఈయన. मृत्यु तक विश्वास योग्य नहीं रहा। హల్లెలూయా. हालेलुया। ఈయన చనిపోయి ये मरने के बाद దేవుళ్ళారా ఈయనను అక్కడి నుంచి శవనాడ యెరూషలేముకు తీసుకొని వచ్చారట. उसके उस लाश को यरूशलेम में लेके आए। పితరులు సమాధి చేయు స్థలంలో ఈయన సమాధి చేయబడ్డాడు వాడు. पितरों पूर्वकों के समाधियों में इसकी समाधि की गई। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఈ విధంగా అమజ్జ యొక్క జీవితము ముగించబడినది. इस तरह अमज्जा का जीवन
अंत होता है। మరి మనల్ని మనం పరీక్షించుకోవాలి. हम अपने आप को परखना चाहिए, మరి మనం ఏ విధంగా ఉన్నాం? हम किस प्रकार से है। దేవుడు బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. प्रिय परमेश्वर की संतान, परमेश्वर हमसे बात करता है। యేసు ప్రభు రెండోసారి లోకానికి వస్తున్నాడు. यीशु मसीह दूसरी बार इस संसार में आने वाले हैं। నమ్మకంగా ఉండాలి. हमें विश्वास के साथ रहना है। దేవుడు మనకు బహుమానం ఇస్తాడు. परमेश्वर हमें तोहफा देगा। దేవుడి మాటలు దీవించుగాక. परमेश्वर इन बातों को आशीष दे। ఆమేన్. आमीन। ప్రైజ్ ది లార్డ్. प्रेज लॉर्ड।